Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this Hindu analysis. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అండి. మన హిందూ అనాలిసిస్ వెనక మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. హిందూ పేపర్ అర్థం కాక, ఆర్టికల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి తెలియక ఎవరో ఒక బిగినర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి వరకు కూడా మన వీడియోస్ని చేరాలి అంటే సో డూ హిట్ దట్ లైక్ బటన్ అమ్మ. రైట్, మరి సో హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక డేట్ అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డేట్ రాస్తున్నాను చూడండి, 10th February 2022. ఎందుకు ఈ డేట్ చెప్పబోతున్నాను అంటే మన ఫ్లాగ్షిప్ కోర్సు, మన ఆప్షనల్ కోర్సెస్ అండ్ మన హిస్టరీ కోర్స్ యొక్క ఫీజులు ఏవైతే ఉన్నాయో అవి 11th నుంచి పెరగబోతున్నాయి. సో డిస్కౌంటెడ్ ప్రైస్కి జాయిన్ అవ్వాలి అంటే 10th February 2022 లోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. యూపీఎస్సీ ప్రజెంట్ ఫీజు కేవలం 60,000 రూపాయలు మాత్రమే. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుందమ్మా. సో 60,000 రూపాయలు ఒకేసారి కట్టాలంటే కట్టక్కర్లేదు. నెలకి 5,000 రూపాయల చొప్పున కడితే సరిపోతుంది. నెలకి 5,000 రూపాయల చొప్పున కట్టుకుంటూ మీరు చక్కగా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఏమొస్తాయి యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే? ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ సీసాట్ క్లాసెస్కి అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో క్లాసులు అనేటటువంటివి చెప్పబడతాయి. ఆల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ కూడా మీకు యాక్సెస్ అనేది రావడం అనేటటువంటి జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఒక్కటే 15,000 అమ్మ. అన్నింటికీ మీకు యాక్సెస్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ ఎక్స్ట్రా సిలబస్ ఏదైతే ఉంటుందో, ఏబీపీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి కోసం వేరే ఇన్స్టిట్యూట్లుగా లేకపోతే వేరే దగ్గరికి పరిగెట్టాల్సినటువంటి అవసరమేం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ బ్యాంక్, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ క్లాసెస్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో వ్యాలిడిటీ ఓన్లీ 10th February వరకు మాత్రమే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే www.ltxclasses.com వెబ్సైట్ అయినా విజిట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను, మీరు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారా, ఆ ఇన్స్టిట్యూట్తోనే మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. ఫీజ్ కంపేర్ చేయండి, వ్యాలిడిటీ కంపేర్ చేయండి, క్వాలిటీ కంపేర్ చేయండి, దాంతోపాటు బేసిక్స్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసిన తర్వాత మాత్రమే డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. నేను పూర్తి స్థాయిలో చెప్పగలను. నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ క్లాసెస్ అనేవి మీరు నేర్చుకుంటారు. అండ్ దాంతోపాటు మీకు ఆప్షనల్స్, నేను చెప్పేటటువంటి ఆప్షనల్ చూడండి. యాంథ్రోపాలజీ, సోషియాలజీ ఆప్షనల్స్ నేను చెప్తాను. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ కాన్సెప్చువల్ క్లారిటీతో మన అమ్మ భాషలో, తెలుగు భాషలో మనం చక్కగా నేర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈవెన్ హిస్టరీ కూడా నేనే టేకప్ చేస్తానండి. హిస్టరీ రికార్డెడ్ క్లాసెస్ ప్రెజెంట్ 5,000 రూపీస్ మాత్రమేనమ్మా. 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ క్లాసెస్, వీటి యొక్క ద బెస్ట్ నోట్స్ అనేటటువంటిది కూడా నేను ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ 5,000 కాస్త 11th నుంచి 7,000 అవ్వబోతుందమ్మా. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకసారి కావాలంటే డెమో వీడియోస్ చూడండి. చక్కగా కథల రూపంలో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మనం చెప్పుకుంటాం. సో మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. డౌట్స్ ఏమైనా ఉంటే అడ్మిషన్స్కి సంబంధించి ఈ నెంబర్కి ఫోన్ చేయండి, మేడంతో మాట్లాడండి. మేడంతో మాట్లాడి డెసిషన్ అనేటటువంటిది తీసుకోండి. అన్ని కోర్సెస్ మీద కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది, ఉపయోగించుకోండి. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు జస్ట్ 15,000 రూపీస్ మాత్రమే. ఎవరైతే ఇప్పటివరకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అయ్యారో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్. బికాజ్ చాలా బేసిక్స్ నుంచి ఇన్ డెప్త్, మనం వర్డ్ టు వర్డ్ చెప్తాం కాబట్టి ఇన్ డెప్త్ మీరు బేసిక్స్ నేర్చుకుంటారు, ఫౌండేషన్ ఏర్పడుతుంది. సో 15,000 కాస్త 20,000 రూపీస్ అవుతుంది 11వ తారీఖు నుంచి. సో అందుకే చక్కగా జాయిన్ అవ్వండి. 15,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకు 5,000 చొప్పున కూడా కడుతూ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మీరు తీసుకోవచ్చమ్మా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మరి హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి 2 ఆర్టికల్స్ చూడండి. నీట్ అండ్ స్టేట్స్ విచ్ ఇస్ అన్ ఎడిటోరియల్ ఫ్రమ్ ద హిందూ ఫ్రమ్ పేజ్ నెంబర్ 6 of Delhi edition. And NEET is discriminatory, it is against social justice. Very important article regarding GS paper 2 అండి. పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సోషల్ జస్టిస్లో మనం దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాట్లాడుకుంటాం. అండ్ దాంతోపాటు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమ్మ.
సో ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో ఈ 2 ఆర్టికల్స్ని కూడా పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ నీట్ ఇష్యూ ఏంటి బ్యాక్గ్రౌండ్తో సహా డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వినండి. మొదట బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాలి. సో మొదట నీట్ ఎగ్జామ్ చూడండి. నీట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్. దేనికోసం ఎంట్రన్స్ టెస్ట్ అంట? మెడికల్ అండ్ దాంతోపాటు డెంటల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ కాలేజెస్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి ఇది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అమ్మ. దిస్ పర్టిక్యులర్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో నీట్ ఎగ్జామ్ 2016కు ముందు నీట్ ఇంట్రడ్యూస్ చేయకముందు దిస్ పర్టిక్యులర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాయి. బట్ 2016లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది? ఇండియా మొత్తానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి మెడికల్ అండ్ డెంటల్ అడ్మిషన్స్ కోసం, అప్పుడే అది బెటర్ డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి దిస్ పర్టిక్యులర్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది అభ్యర్థుల యొక్క క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పర్టీస్ని చాలా గట్టిగా స్క్రూటనైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. మరి ఇంత కష్టమైన ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలి అంటే ఇంత కష్టమైన ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో దీనిలో ర్యాంక్ అనేటటువంటి సాధించాలంటే కోచింగ్ అనేటటువంటి తప్పకుండా అవసరమా కాదా? కోచింగ్ అనేటటువంటి తప్పకుండా అవసరం. సో చూడండి, మరి ఈ కోచింగ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు ఎఫోర్డ్ చేయగలరు? సో డిఫికల్టీ ఆఫ్ ద ఎగ్జామ్ ప్రకారం కోచింగ్ సెంటర్స్ ఫీజు కూడా అలాగే వసూలు చేస్తాయి. దీస్ కార్పొరేట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ ఫీజెస్ని వసూలు చేయడం అనేటటువంటిది మొదలుపెట్టాయి అన్నమాట. సో దీనివల్ల ఓన్లీ ఎవరైతే వెల్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారో, అంటే ఓన్లీ ఎడ్యుకేటెడ్ అండ్ ఎకనామికల్లీ వెల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి క్యాండిడేట్స్ మాత్రమే కోచింగ్ సెంటర్స్ని అఫోర్డ్ చేయగలరు. కాబట్టి వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వగలరు. అండ్ అదర్ పీపుల్, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ వీళ్ళెవరు ఈ నీట్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి ఫీజుని అఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు. సో ఇట్ ఈస్ అగైన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ ఎన్ష్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో ఈక్వాలిటీ, సమానత్వం అనేటటువంటిది ఉండాలి. అందరికీ సమాన అవకాశాలనే ఉండాలి ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి కానీ ఒక ఉద్యోగం సంపాదించడానికి కానీ. కానీ ఇది ఎగనెస్ట్గా ఉంది కదా. అర్బన్ ఏరియాస్లోను అండ్ కోచింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో కోచింగ్ సెంటర్స్లో ఫీజుని అఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ర్యాంకులు సంపాదించుకోగలుగుతున్నారు. కానీ వీళ్ళు సంపాదించుకోగలుగుతున్నారా రూరల్ ఏరియాస్లోను అండ్ దిస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి ప్రజలు అంటే కుదరట్లేదు. సో అందుకోసం అని చెప్పి నీట్ అనేటటువంటిది అబాలిష్ చేయాలి అని చెప్పి చాలా స్టేట్ గవర్నమెంట్స్ ఎద్దేవా చేయడం అనేటటువంటిది జరిగింది. చాలా స్టేట్ గవర్నమెంట్స్ నీట్ నుంచి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి, మా రాష్ట్రానికి ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని లేవనెత్తడం అనేది జరిగింది. సో ఇలా కన్సర్న్స్ లేవనెత్తినటువంటి డిఫరెంట్ స్టేట్స్లో ఇంపార్టెంట్ స్టేట్ ఏంటంటే తమిళనాడు. తమిళనాడు ఏం చెప్తుంది? నీట్ ఎగ్జామ్ ఈజ్ ఎగనెస్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్, నీట్ ఎగ్జామ్ ఈజ్ ఎగనెస్ట్ ఈక్వాలిటీ, నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది డిస్క్రిమినేటరీ అని చెప్పి నీట్ ఎగ్జామినేషన్కి మాకు ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఇవ్వండి అని చెప్పి మొదట ఒక కమిటీ వేశారు. నీట్ ఎగ్జామ్ వల్ల ఎలాంటి ఇష్యూస్ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయని చెప్పి అండ్ ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం ఏం చేశారు? ఒక బిల్ అనేటటువంటిది తమిళనాడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటటువంటిది తీసుకొచ్చింది. ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పార్టీలకు అతీతంగా అందరూ ఈ బిల్కి ఆమోదం తెలపడం అనేటటువంటిది జరిగింది. బిల్కి ఓటేయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ని ఎవరికి పంపించారు? గవర్నర్కి పంపించారు. ఏదైనా స్టేట్ చేసినటువంటి ఒక బిల్లు గవర్నర్ అసెంట్ ఇచ్చిన తర్వాత కానీ అది యాక్ట్గా మారుతుంది, చట్టంగా మారుతుంది. మీ అందరికీ తెలుసు. గవర్నర్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది అంటే గవర్నర్ సెప్టెంబర్లో ఈ పర్టికులర్ బిల్ని పాస్ చేస్తే తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ తన వద్దనే అంటిపెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. నేను కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ గురించి కూడా మాట్లాడతాను, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో ఇష్యూస్ గురించి కూడా మాట్లాడతాను. బ్యాక్గ్రౌండ్ వినండి. సో ఏం చేసింది గవర్నర్? ఏం చేయడం అనేది జరిగింది? ఎసెంట్ అనేటటువంటిది ఇవ్వకుండా ఏం చేశారు? అంటి పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత గవర్నర్ ఏం చేశారు? మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఏం చేశారండి? తిరిగి ఆ బిల్లును పంపించడం అనేది జరిగింది. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ బిల్కి ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా
తిరిగి గవర్నర్కే పంపిస్తే గవర్నర్ ఏం చేయాలి? తప్పకుండా ప్రెసిడెంట్కి దాన్ని తప్పకుండా రిజర్వ్ చేయాలి. ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం ఏంటి సార్? గవర్నర్ కదా అసెంట్ ఇస్తే అయిపోతుందని చెప్తున్నారు. అంటే మామూలుగా ఏ బిల్ అయినా గవర్నర్ అసెంట్ ఇస్తే అది ఆమోదం అవుతుంది. కానీ ఇఫ్ దెర్ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, పార్లమెంట్ చేసినటువంటి ఒక చట్టానికి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి ఒక చట్టానికి ఏదైనా పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది వస్తాయి. పార్లమెంట్ ఏం చేసింది? ఇండియా మొత్తం ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండాలి మెడికల్ అండ్ డెంటల్ ఎగ్జామ్స్కి, దట్ ఈస్ నీట్ అని చెప్తుంది. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చెప్తుంది? నీట్ ఉండకూడదని చెప్తుంది. పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ అనేటటువంటి డిఫరెంట్గా కాంట్రడిక్టరీగా ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి ఇప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాంటి ఒక కాంట్రడిక్టరీ చట్టం అనేటటువంటిది చేస్తే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ బిల్ని గవర్నర్కి పంపిస్తుంది. ఎందుకని పంపిస్తుంది? అసెంట్ ఇవ్వమని చెప్పి పంపించదు. గవర్నర్ గారు ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయండి అని చెప్పి పంపిస్తుంది. మరి ఇప్పుడు గవర్నర్, తమిళనాడు యొక్క గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారా బిల్ని? రిజర్వ్ చేయలా. ఆయన అంటి పెట్టుకుని ఉండడం అనేటటువంటి జరిగింది. మళ్ళీ తిరిగి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించేశారు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇప్పుడు ఏదైనా మార్పులు చేసి కానీ ఈ బిల్కి, లేకపోతే ఏ మార్పులు చేయకుండా ఒరిజినల్ బిల్నే మళ్ళీ పంపించింది అనుకోండి, పంపిస్తే ఈసారి తప్పకుండా ఏం చేయాలి? గవర్నర్ అంటి పెట్టుకోవడానికి వీల్లేదు, ప్రెసిడెంట్కి తప్పకుండా పంపించాలి. ఎందుకు గవర్నర్స్ ఇలా చేస్తూ ఉంటారు? గవర్నర్స్ యొక్క ఇట్ ఈస్ ఆఫెన్ ఆర్గ్యూడ్ దట్ గవర్నర్ యొక్క పొజిషన్ అనేటటువంటిది పొలిటిసైజ్ కాబడుతుంది. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది. క్యాబినెట్ అనేటటువంటిది అపాయింట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అంతేనా కదా? ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ రూలింగ్ పార్టీకి చెందినటువంటి పొలిటికల్ వెటరన్స్ ఎవరైతే ఉన్నారో, సో పండిపోయినటువంటి రాజకీయ నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెరీర్ ఎండింగ్లో వాళ్ళకు గౌరవంగా ఇవ్వడానికి గవర్నర్ పొజిషన్ ఏదైతే ఉంటుందో ఇస్తారు. ఈ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన సెంట్రల్లో పనిచేస్తున్నటువంటి రూలింగ్ పార్టీ యొక్క కమాండ్ మీదే ఉండాలి. వాళ్ళ యొక్క డెసిషన్స్ మీద ఈయన వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటి విషయాలు మామూలుగా కాన్స్టిట్యూషన్ ఏం మ్యాండేట్ చేస్తుంది? గవర్నర్ స్టేట్ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో పనిచేయాలి. కానీ గవర్నర్ యొక్క దిస్ పర్టికులర్ పొజిషన్ పొలిటిసైజ్ అయిపోవడం అనేటటువంటిది ఒక మెయిన్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్స్ విల్ బీ ఇన్ ద సర్వీస్ యాజ్ ఫార్ యాజ్ ప్రెసిడెంట్ థింగ్స్ ఈజ్ ఫిట్. ప్రెసిడెంట్ యొక్క ఇష్టాలను బట్టి గవర్నర్ తన పొజిషన్లో ఉంటారు. ప్రెసిడెంట్ ఎప్పుడైనా గవర్నర్ని రిమూవ్ చేయొచ్చు వాళ్ళ పొజిషన్ మీద. ప్రెసిడెంట్ ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో వర్క్ చేస్తారు? యూనియన్ క్యాబినెట్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో వర్క్ చేస్తారు. సో అందుకే ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి రీసెంట్గా మనకి గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేవర్ చేస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. రైట్. సో దిస్ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇష్యూ మీద మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ గారు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రసంగం అనేటటువంటిది చేశారు. ఆ ప్రసంగాన్ని మనకి ఇక్కడ ఒప్పెడ్ ఆర్టికల్స్గా ఇక్కడ రావడం అనేది జరిగింది. ఒకసారి డీటెయిల్డ్గా వినండి, మీకు చెప్తాను. సో ఎడిటోరియల్ కాంటెక్స్ట్ చూడండి. ద తమిళనాడు అసెంబ్లీ హ్యాస్ అడాప్టెడ్ ఎ బిల్ సీకింగ్ ఎగ్జంప్షన్ ఫర్ ద స్టేట్ ఫ్రమ్ నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేషనల్ ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దట్ ఈస్ నీట్ నుంచి మా స్టేట్కి ఎగ్జంప్షన్ ఇవ్వండి, మేము మా ఓన్గా కండక్ట్ చేసుకుంటాం, మా స్టేట్లో నీట్ కండక్ట్ చేయాలని చెప్పి లేదు అని చెప్పి తమిళనాడు స్టేట్ అనేటటువంటిది గవర్నమెంట్ అనేటటువంటిది దానికి తగినట్టుగా ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందండి. నీట్ ఎగ్జామ్ అంటే ఏంటి, లేదా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే ఏంటి చూడండి. ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఫర్ ఎంబీబీఎస్ ఆర్ బీడీఎస్ ప్రోగ్రామ్. సో ఈ ఎగ్జామ్ నువ్వు క్వాలిఫై అయితేనే నీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, లేకపోతే బీడీఎస్ సీట్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది ఇన్ ఇండియన్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్. సో దిస్ పర్టికులర్ నీట్ ఎగ్జామ్ని ఎవరండి కండక్ట్ చేస్తారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉంటుందో ఇది కండక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. నాకు అర్థమైందా? నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నీట్ ఎగ్జామ్స్? నీట్ అనేటటువంటిది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగబద్ధంగా లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది 2013లో నీట్ ఎగ్జామ్ని కొట్టివేయడం అనేది జరిగింది. నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకూడదని చెప్పింది. బట్ 2016లో అదే సుప్రీంకోర్టు తన 2013 జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రీకాల్ చేసింది. మళ్ళీ ఒకసారి దాన్ని పరిశీలించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది కండక్ట్ చేయొచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు 2016లో ఇచ్చినటువంటి తన తీర్పు ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 2016లో ఒక ఆర్డినెన్స్ చేయడం ద్వారా, ప్రెసిడెంట్ ప్రొముల్గేట్ చేసినటువంటి ఒక ఆర్డినెన్స్ చేయడం ద్వారా, ఆర్డినెన్స్కి చట్టం మనకి పార్లమెంట్ హౌసెస్ ఏవైతే ఉంటాయో అవి కన్వీన్ అవ్వనటువంటి సమయాల్లో, అత్యవసర సమయంలో ఈ ఆర్డినెన్స్ అనేటటువంటి చేస్తారు. ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ విత్ డిక్రీ, ఒక ఆర్డర్ ద్వారా దిస్ పర్టికులర్ ఆర్డినెన్స్ అనేది చేస్తారు. ఆర్డినెన్స్కి చట్టానికి ఎంతైతే ఫోర్స్ ఉంటుందో, ఎంతైతే చట్టానికి వాల్యూ ఉంటుందో అంతే వాల్యూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. బట్ కానీ హౌస్ కన్వీన్ అయిన తర్వాత దిస్ ఆర్డినెన్స్ ఏదైతే ఉంటుందో ఆర్డినెన్స్ తప్పకుండా హౌస్ అనేటటువంటిది ఆమోదించాలి. అర్థమైందా? ఆర్డినెన్స్ ఒక యాక్ట్గా మారాలి.
అది గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్కి దిస్ ఆర్డినెన్స్ పాస్ చేసేటువంటి అధికారం ఏది ఇస్తుంది? కాన్స్టిట్యూషన్ ఇస్తుంది. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ 123 ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఒక ఆర్డినెన్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? నీట్ అక్రాస్ ద కంట్రీ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది ఫస్ట్ టైం కండక్ట్ చేయబడింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఈ నీట్ ఎగ్జామ్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తుంది? నీట్ ఎగ్జామ్ కరెక్ట్ కాదని ఎందుకు చెప్తుంది? తమిళనాడు గవర్నమెంట్ కన్సిడర్స్ నీట్ యాజ్ సోషల్ ఇంజస్టిస్. ఇట్ ఈస్ యాంటీ సోషల్ జస్టిస్ లేదా సోషల్ ఇంజస్టిస్, సామాజిక అన్యాయం అనేటటువంటిది జరుగుతుంది అని చెప్తుందమ్మా. ఎందుకు అంటే రూరల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్కి కోచింగ్ సెంటర్స్కి వీటికి యాక్సెసిబిలిటీ అనేటటువంటిది ఉండదు. కాబట్టి మనం నీట్ ఎగ్జామ్ బేసిస్ మీద మెరిట్ని నిర్ణయించకూడదు అనే విధంగా ఇక్కడ మనకి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది తమిళనాడు గవర్నమెంట్. నాట్ ఓన్లీ తమిళనాడు గవర్నమెంట్, డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్ చెప్తున్నాయి. నీట్ ఈజ్ నాట్ ఏ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ బై ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఒక యూనిఫైడ్ ఒక ఎగ్జామ్ అనేది ఉండాలి అని చెప్పి ఏం చెప్పలా. యాజ్ ఇట్స్ క్రియేషన్ మ్యాండేటెడ్ బై ద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నీట్ ఎగ్జామ్ని ఎవరండి మ్యాండేట్ చేశారు, ఎవరండి తీసుకొస్తే బాగుంటుందన్నారు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసింది. ఎందుకు? ప్రొడ్యూస్ అవుతున్నటువంటి దేశం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి డాక్టర్స్లో ఎక్స్పర్టీజ్ అనేటటువంటిది పెంచడానికి, రైట్. బట్ కానీ ఇట్ ఈస్ ఎగెనెస్ట్ సోషల్ జస్టిస్ అని ఇక్కడ చెప్తుంది తమిళనాడు గవర్నమెంట్. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే తమిళనాడు గవర్నమెంట్ది, ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ నీట్ ఎగ్జామ్ వల్ల బెనిఫిట్ అవుతాయి, వాటికి ఎక్కువ డబ్బు అనేటటువంటి సమకూరుతుంది రాదర్ దాన్ ద బెనిఫిట్ టు పూర్ పీపుల్ మాత్రం ఈ నీట్ ఎగ్జామ్ అనేటటువంటిది చక్కగా రాయలేరు. నో, ఇట్ ఈస్ ఎగెనెస్ట్ దమ్, ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ టు దమ్ అని చెప్తుంది తమిళనాడు గవర్నమెంట్. ఇట్ ఈస్ అన్ ఇంపెడిమెంట్ టు ద ఎంటైటిల్మెంట్ ఆఫ్ పూర్ అండ్ నీడీ చిల్డ్రన్ టు ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేటటువంటిది కొంతమంది యొక్క సొత్తా కాదు. ఈవెన్ పేదవాళ్ళు అండ్ నీడీ చిల్డ్రన్, అవసరంలో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ని యాక్సెస్ చేసుకునేటటువంటి రైట్ ఉంది. ఎందుకంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 21 అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఇదేం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటిది ఇస్తుంది. సో రైట్ టు లైఫ్లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక అంతర్భాగం అని సో మనకు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎందుకు? రైట్ టు లైఫ్ అంటే జస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సరిపోతుందా? అంటే మనం ఊపిరి తీసుకొని వదలడమే జీవించడమా? కాదు, అవి యానిమల్స్ కూడా జీవిస్తాయి అలాగా. కానీ రైట్ టు లైఫ్, మనిషికి రైట్ టు లైఫ్ ఏదైతే ఉందో, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కూడా, జస్ట్ ఊపిరి తీసుకుని ఊపిరి వదలడమే కాదు, రైట్ డిగ్నిటీతో గౌరవంతో బతకడం కూడా అని సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేటటువంటి జరిగింది. సో డిగ్నిటీని ఏదిస్తుందండి? ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ రైట్ ఈస్ ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ సిటిజన్స్. సో అది పూర్కి అండ్ నీడీ చిల్డ్రన్కి కూడా హక్కే. సో మరి పూర్ చిల్డ్రన్ అండ్ నీడీ చిల్డ్రన్ నుంచి ఎడ్యుకేషన్కి యాక్సెసిబిలిటీని దూరం చేస్తున్నటువంటి దిస్ నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ గ్రాస్లీ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని మనకి తమిళనాడు గవర్నమెంట్ ఎద్దేవా చేయడం అనేటటువంటిది జరిగింది నన్ను. సో నీట్ ఇంకొకటి ఏం చేసింది? డైవర్సిటీ ఆఫ్ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అండ్ ఎంబీబీఎస్ అండ్ మెడికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, హయ్యర్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిఫరెంట్ కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేయకుండా అడ్డుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఓన్లీ కొన్ని హైరార్కీలో ఉన్నటువంటి హయ్యర్ పెడస్ట్రైల్లో ఉండేటటువంటి కమ్యూనిటీస్ మాత్రమే ఈ ఎగ్జామ్ని బెటర్గా రాయగలుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ కోచింగ్ సెంటర్కి యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి. ఎంబీబీఎస్ మెడికల్ కోర్సెస్లో ఓన్లీ ధనికులే ఉండాలా, పేదవాళ్ళకి ఉండేటటువంటి హక్కు లేదా అండి అని తమిళనాడు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో చెప్తుంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ అనేటటువంటి మాట కూడా స్టాలిన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాడారు. సో కొంతమంది కమ్యూనిటీస్ని దీస్ ప్రాక్టీసెస్, దిస్ పర్టిక్యులర్ ఈ పర్టిక్యులర్ సిస్టమ్ ఏదైతే ఉంటుంది, ఈ పర్టిక్యులర్ కోర్సెస్ నుంచి దూరం చేస్తున్నారు అనే విధంగా సో సెంట్రల్ గవర్నమెంట్ ఎగనెస్ట్గా అయిన ఆర్గ్యుమెంట్స్ కూడా రైజ్ చేశారండి. తమిళనాడు కన్సిడర్స్ దట్ నీట్ ఈజ్ అపోజ్ టు ఆల్ ద కాన్స్టిట్యూషన్స్ ఫండమెంటల్ రైట్స్. సో రాజ్యాంగం సిటిజన్స్కి గ్యారంటీ చేసినటువంటి దిస్ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులన్నింటికీ ఇది విరుద్ధం అని చెప్తున్నారు. రైట్ టు ఈక్వాలిటీని ఇన్షూర్ చేస్తున్నామా? అందరూ ఈక్వల్గా ట్రీట్ చేయబడుతున్నారు, ఇక్కడ ట్రీట్ చేయబడట్లా. ఇప్పుడు అండ్ ఆర్టికల్ 15 కూడా డిస్క్రిమినేషన్ నుంచి మనకు కాపాడడం అనేటటువంటి జరుగుతుంది. ప్రొటెక్షన్ అగైన్స్ డిస్క్రిమినేషన్ ఇస్తుంది. సో ఇక్కడ కొంతమంది డిస్క్రిమినేట్ చేయబడడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 21కి విరుద్ధం. సో ఇలా డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయి అని నీట్ ఎగ్జామ్ వల్ల అని తమిళనాడు గవర్నమెంట్ చెప్తుంది. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బిల్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. సమానత్వం అనేటటువంటి గొప్ప ప్రిన్సిపల్స్ మీద భారత రాజ్యాంగం అనేటటువంటిది, ఇలాంటి పునాదుల మీద భారత రాజ్యాంగం అనేటటువంటిది రచించబడింది. ఆ భారత రాజ్యాంగం అనేటటువంటిది ఎన్ఫోర్స్ చేయబడింది. బట్ ఇట్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్
ఈక్వాలిటీ ఇట్ ఈస్ డిస్క్రిమినేటరీ అని చెప్పడం అనేది జరిగింది. అండ్ నీట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈస్ ద పోలార్ ఆపోజిట్ ఆఫ్ ఈక్వాలిటీ. సమానత్వానికి వ్యతిరేకంగా ఉంది, డిస్క్రిమినేషన్ని ప్రమోట్ చేస్తుంది నీట్ ఎగ్జామ్ అని చెప్పి మనకి ఇక్కడ స్టాలిన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో తన స్పీచ్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. రైట్. సో నీట్ ఎగ్జామ్ గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఇష్యూ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ద గవర్నర్స్ రోల్ ఇన్ అప్రూవింగ్ ఎ బిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నన్ను పాలిటీ అండ్ గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 14 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. దిస్ అన్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ అగైన్ ఆన్ ద నీట్ ఇష్యూ. సో రోల్ అనేటటువంటిది ఒక బిల్ని అప్రూవ్ చేయడంలో, ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్ని అప్రూవ్ చేయడంలో ఎంత మేరకు ఉంటుంది? సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి దిస్ ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు బ్యాక్గ్రౌండ్ నేను ఆల్రెడీ చెప్పాను నీట్ ఇష్యూది. సో దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో నీట్ ఎగ్జామ్ నుంచి తమిళనాడుని ఎగ్జామ్ట్ చేయడానికి గల బిల్లు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది పాస్ చేయడం అనేది జరిగింది. పాస్ చేసిన తర్వాత దట్ బిల్ని ఎక్కడికి పంపించారు? గవర్నర్ దగ్గరికి పంపించారు. ఎందుకు? గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రెసిడెంట్ యొక్క ఎసెంట్కి ఆ బిల్ని రిజర్వ్ చేయమని చెప్పి, ప్రెసిడెంట్కి పంపించమని చెప్పి. బట్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఏం చేశారు? ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయకుండా దట్ పర్టిక్యులర్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆయన అంటిపెట్టుకుని కూర్చోవడం అనేటటువంటిది జరిగింది. రైట్. 3 నెలలు అంటిపెట్టుకున్న తర్వాత గవర్నర్ మళ్ళీ ఏం చేశారు? మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి తిరిగి అదే బిల్ని పంపించడం అనేటటువంటి జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ అదే బిల్ని మళ్ళీ గవర్నమెంట్కి పంపించింది అనుకోండి, మార్పులు చేసినా చేయకుండా పంపించినా సరే ఈసారి గవర్నర్ అంటిపెట్టుకోవడం అవదు, ప్రెసిడెంట్కి తప్పకుండా రిజర్వ్ చేయాలి దట్ పర్టిక్యులర్ బిల్ని. రైట్. అదే మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. బిల్ని ముందు గవర్నర్ రిటర్న్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరికి? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దానికి. లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ ఆ బిల్ని పాస్ చేసింది, ఆ బిల్ మళ్ళీ గవర్నర్కి వెళ్తుంది. గవర్నర్ ఈసారి అంటిపెట్టుకోవడం కుదరదు, ప్రెసిడెంట్కి తప్పకుండా పంపించాలి. సో దిస్ పర్టికులర్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ బ్రింగ్స్ టు క్వశ్చన్ రైజ్ చేసింది. ఏంటి? వెదర్ ఎ గవర్నర్ కెన్ ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ హౌసెస్. లెజిస్లేటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషనల్లీ డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ చేసినటువంటి చట్టాలని గవర్నర్ ఓవర్ రైడ్ చేయొచ్చా, గవర్నర్కి అధికారం ఉందా అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు లైమ్ లైట్లోకి రావడం అనేది జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద ఆర్టికల్ డిస్కసెస్ ద రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, గవర్నర్కి ఆ హక్కులు ఎవరిచ్చారు, రాజ్యాంగం ఏం చెప్తుంది అని మొత్తం చెప్పారు. మీకు డీటెయిల్గా అర్థమవుతుంది, వినండి. సో రిలేటెడ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూడండి. ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఇట్ టెల్స్ అబౌట్ గవర్నర్స్ ఫంక్షన్స్ ఇన్ పాసింగ్ ఏ బిల్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్స్ చేసినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో ఏదర్ దట్ ఈస్ బైకామరల్ లెజిస్లేచర్ అవ్వచ్చు, లేకపోతే యూనికామరల్ లెజిస్లేచర్ అవ్వచ్చు. బైకామరల్ అంటే అర్థం ఏంటమ్మా? 2 హౌసెస్ ఉంటే, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటాయి. విధానసభ, విధాన పరిషత్ ఉంటే బైకామరల్ అంటాం. సపోజ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బైకామరల్ లెజిస్లేచర్. యూనికామరల్ అంటే అర్థం ఏంటి అంటే ఓన్లీ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉందనుకోండి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటే ఉందనుకోండి, దాన్ని యూనికామరల్ స్టేట్ లెజిస్లేచర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసినటువంటి బిల్ని గవర్నర్ పాస్ చేయడంలో, గవర్నర్ తన అసెంట్ ఇవ్వడంలో గవర్నర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి ఇది చెప్పారు ఆర్టికల్ 200లో. చూడండి. గవర్నర్ మే గ్రాంట్ అసెంట్. ఒక బిల్కి అసెంట్ అనేటటువంటిది ఇవ్వచ్చు, ఆమోదం అనేది తెలపొచ్చు, తెలిపిన వెంటనే అది యాక్ట్గా మారుతుంది, చట్టంగా. విత్ హోల్డ్ అసెంట్ విత్ హోల్డ్ చేయొచ్చు. అసెంట్ ఇవ్వకుండా దట్ పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటి పెట్టుకోవచ్చు. రిజెక్ట్ అనట్లా, దాన్ని అంటి పెట్టుకుంటారు అంతే, ఆ బిల్ మీద ఎటువంటి అభిప్రాయం చెప్పకుండా. రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్ బై ద లెజిస్లేచర్ యొక్క రీకన్సిడరేషన్కి మళ్ళీ తిరిగి పంపించవచ్చు, లేదా రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క కన్సిడరేషన్కి కూడా ఏదైనా బిల్ని పంపించవచ్చు. ఎనీ బిల్ పాస్డ్ బై ద లెజిస్లేచర్ అండ్ ప్రెజెంటెడ్ టు హిమ్ ఫర్ అసెంట్. సో ప్రెసిడెంట్కి అసెంట్ కోసం పంపించవచ్చు. సో ప్రెసిడెంట్ అసెంట్ ఇక్కడ తెలిపితే ఆ బిల్ ఆటోమేటిక్గా యాక్ట్ అయిపోతుంది. నోటబుల్లీ దెర్ ఇస్ నో టైమ్ ఫ్రేమ్ ఫిక్స్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ ఫంక్షన్స్. సో అసెంట్ ఎంత సమయంలో తెలపాలి, లేకపోతే ఎంత సమయం వరకు విత్హోల్డ్ చేసుకోవాలి ఒక బిల్ని,
లేకపోతే ఎంత సమయంలో లెజిస్లేటర్కి రిటర్న్ చేయాలి, ఒకళ్ళు రిటర్న్ చేయాలనుకుంటే, లేకపోతే ప్రెసిడెంట్కి ఎంత సమయంలో తిరిగి ప్రెసిడెంట్కి పంపించాలి, ఇలాంటికి ఎటువంటి టైం ఫ్రేమ్ అనేది, డెడ్ లైన్ అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది విధించలేదు గవర్నర్ మీద. ఈ లూప్ హోల్ని సెంట్రల్ గవర్నమెంట్స్ ఆఫెన్ మిస్యూజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. విత్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నాయి, స్టేట్ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకే మంది ఫెడరల్ గవర్నమెంట్ అన్నప్పటికీ, అంటే పవర్స్ బోత్ స్టేట్కి సెంటర్కి మధ్య డివైడ్ అయినప్పటికీ, యూనియన్ గవర్నమెంట్ యొక్క కెపాసిటీ, యూనియన్ గవర్నమెంట్ యొక్క పవర్స్ మనకు ఎక్కువ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్ పార్లమెంట్కి కాస్త ఎక్కువ పవర్స్ ఇచ్చింది. అఫ్ కోర్స్ దానికి కూడా రీజన్స్ లేకపోలేదు. టు ఎన్ష్యూర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, దేశ సమగ్రత కోసం, దేశం అంతా కలిసికట్టుగా ఉండడానికి, టు ఎన్ష్యూర్ యూనిటీ ఆఫ్ ద నేషన్. ఏదైనా స్టేట్ ఇప్పుడు వేరే విడిపోవాలి అనేటటువంటి చట్టాలు, హేస్టీ డెసిషన్స్ అండ్ సెపరేటిస్ట్ డెసిషన్స్ అనేటటువంటివి తీసుకోకుండా సో పార్లమెంట్కి ఎక్కువ పవర్స్ అనేటటువంటివి అందించడం అనేది జరిగింది మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం. సో ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, మనీ బిల్ కానటువంటి ఏ బిల్నైనా గవర్నర్ ఏం చేయొచ్చు, రిటర్న్ చేయొచ్చు. ఎవరికి, హౌస్కి రిటర్న్ చేయొచ్చు. విత్ ఎ మెసేజ్ రిక్వెస్టింగ్ ద హౌస్ ఆర్ ద హౌసెస్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ అప్పర్ ఛాంబర్ టు రీకన్సిడర్ ద బిల్. సో హౌస్ ఏదైతే ఉంటుందో, బైకామరల్ లెజిస్లేచర్లో 2 హౌసెస్కి, యూనికామరల్ లెజిస్లేచర్ ఉంటే 1 హౌస్కి బిల్ని కన్సిడర్ చేయండి. లేకపోతే బిల్లో ఉన్నటువంటి ఏ ప్రొవిజన్స్ అయినా మరొకసారి చూడండి, మరొకసారి కన్సిడర్ చేయండి. అండ్ ఆల్సో కన్సిడర్ ఇంట్రడ్యూసింగ్ అమెండ్మెంట్స్ ఈ మే రికమెండ్. సో బిల్కి అమెండ్మెంట్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఏవైనా సజెషన్స్ అనేటటువంటి కూడా హౌస్కి ఇవ్వచ్చు. ద హౌస్ విల్ హ్యావ్ టు రీకన్సిడర్ యాజ్ సజెస్టెడ్. హౌస్ మళ్ళీ ఆ బిల్ని రీకన్సిడర్ చేయాలన్నమాట. ఇఫ్ ద బిల్ ఈజ్ పాస్డ్ అగైన్, ఒకవేళ ఆ బిల్ మళ్ళీ పాస్ అయితే, విత్ చేంజెస్ ఆర్ వితౌట్ చేంజెస్, ఏవైనా గవర్నర్ చెప్పినటువంటి మార్పుల్ని కన్సిడర్ చేసినా పర్లేదు, గవర్నర్ చెప్పినటువంటి మార్పుల్ని కన్సిడర్ చేయకుండా పాత బిల్ని మళ్ళీ తిరిగి పంపించినా పర్లేదు. సో ప్రెజెంటెడ్ ఫర్ అసెంట్, ద గవర్నర్ షల్ నాట్ విత్ హోల్డ్ అసెంట్ దేర్ ఫ్రమ్. సో అప్పుడు రెండోసారి గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అంటిపెట్టుకునేటటువంటి అవకాశం గవర్నర్కి ఉండదు. గవర్నర్ అసెంట్ తెలిపాలి, లేకపోతే ప్రెసిడెంట్ కన్సిడరేషన్కైనా పంపించాలి. అర్థమైందా? చూడండి, ద గవర్నర్ షల్ రిజర్వ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి రిజర్వ్ చేస్తారు, పంపిస్తారు. ఎనీ బిల్ విచ్ ఈస్ ఇన్ ద ఒపీనియన్ ఆఫ్ ద గవర్నర్ వుడ్ ఇఫ్ ఇట్ బికమ్ లా సో డెరోగేట్ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ ద హైకోర్ట్ యాజ్ టు ఎండేంజర్ ద పొజిషన్ విచ్ దట్ కోర్ట్ ఈస్ బై ద కాన్స్టిట్యూషన్ డిజైన్ టు ఫిల్. ఏదైనా బిల్ అనేటటువంటిది కంట్రీ యొక్క ఇంటిగ్రిటీ, యూనిటీకి డెరోగేట్ చేసినా, లేకపోతే కోర్టుల్ని తప్పించుకునేటటువంటి విధంగా, అర్థమైందా, జ్యుడిషియల్ రివ్యూని తప్పించుకునేటటువంటి విధంగా ఏదైనా బిల్ స్టేట్ లెజిస్లేచర్స్ చేసినటువంటి పక్షంలో ఆ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారు. ఎవరండి? గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన. అండ్ దీస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనం ఇంటర్ప్రిట్ చేస్తే, దాన్ని ఎనలైజ్ చేస్తే సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ లేదు. అంటే యథేచ్ఛగా తన ఇష్టానుసారం అనుసరించేటటువంటి పవర్ అనేటటువంటిది లేదు. ఇన్ ద మ్యాటర్ ఆఫ్ అసెంబ్లీ చేసినటువంటి నిర్ణయాల్ని తిరిగి పంపించడం, తిప్పికొట్టేటటువంటి పవర్స్ గవర్నర్కి లేవు. హీఈస్ బౌండ్ టు ఫాలో ద అడ్వైజర్ ఆఫ్ ద మినిస్టీరియల్ కౌన్సిల్. స్టేట్ క్యాబినెట్ ఏదైతే ఉంటుందో, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో మాత్రమే గవర్నర్ పనిచేయాలి. ఈవెన్ ఆన్ ద మ్యాటర్స్ వేర్ హీ ఆర్ షీ మైట్ బి విత్ హోల్డింగ్ అసెంట్. సో అసెంట్ విత్ హోల్డ్ చేయాలి. అసెంట్ ఇవ్వకుండా బిల్ని అంటిపెట్టుకునేటటువంటి ఒకవేళ ఆలోచన ఉన్న ఆలోచనని కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ తీసుకోవాలి. వాళ్ళు ఓకే అంటేనే బిల్ని విత్ హోల్డ్ చేయాలి. Going by this interpretation, the governor will now have to grant his assent to the bill under question as mandated by Article 200 of the Constitution. So Article 200 of the Constitution ఏం చెప్తుంది, దాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తే గవర్నర్ తప్పకుండా స్టేట్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఒకవేళ బిల్ మీద అసెంట్ ఇవ్వండి అని చెప్తే తప్పకుండా అసెంట్ ఇచ్చి తీరాల్సిందే, అందులో సందేహం అయితే లేదు. కానీ గవర్నర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ పొజిషన్ అండ్ పవర్స్ని మిస్యూజ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది యూజింగ్ దీస్ టెక్స్చువల్ లూప్ హోల్స్. సో కాన్స్టిట్యూషన్ యొక్క టెక్స్ట్ ఏదైతే ఉంటుందో టెక్స్ట్లో అండర్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఉపయోగించుకుంటున్నారు. Also, a general understanding of the function of the constitutional framework suggests that the governor, who normally functions on the aid and advice of the Council of Ministers, is bound to go by their advice in the matter of granting assent to the bills of the state legislature. State legislature ఇచ్చినటువంటి ఆయన దగ్గరికి ఇచ్చినటువంటి బిల్స్ ఏవైతే ఉంటాయో, పాస్ చేసినటువంటి బిల్స్కి అసెంట్ ఆమోదం తెలిపేటటువంటి పక్షంలో తప్పకుండా చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో మాత్రమే ఆయన పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి.
సార్ ఎందుకు సార్, స్టేట్ గవర్నమెంటే కదా మనకి చట్టం అనేటటువంటిది చేస్తుంది, మరి గవర్నర్ విత్హోల్డ్ చేసేటువంటి అధికారం లేకపోతే స్టేట్ గవర్నమెంట్ యూనిలాటరల్గా నిర్ణయం తీసుకున్నట్టే కదా, మరి ఇక్కడ గవర్నర్ అసెంట్ అంటూ ఎందుకు? ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఒక బిల్ చేయదు, స్టేట్ లెజిస్లేచర్ ఒక బిల్ని చేస్తుంది. ఈ లెజిస్లేచర్లో గవర్నమెంట్లో ఉండేటటువంటి సభ్యులే ఉండరు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, కొడాల నాని గారు వాళ్ళు మాత్రమే కూర్చుంటారా? కూర్చోవడం అనేది జరగదు. వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేట్ లెజిస్లేచర్లో భాగమే, అవునా కాదా? అండ్ అదర్ టీడీపీ లెజిస్లేచర్స్, ఈవెన్ జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ కూడా భాగమే. సో చట్టం అనేటటువంటిది వీళ్ళు కూడా చేయొచ్చు. అర్థమైందా? మీకు అర్థమైందా? సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వ్యతిరేకంగా కొంతమంది ఎమ్మెల్యేస్ మారచ్చు. వాళ్ళు ఒక పర్టికులర్ బిల్ ఏదైతే ఉంటుందో, ఒక పర్టికులర్ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎసెంట్ అనేది తెలపచ్చు, ఆమోదం అనేది తెలపచ్చు. ఆ బిల్ అనేటటువంటిది గవర్నర్కి వెళ్ళినప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు? సో చూడండి, మీ అపోజిషన్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్లు, దీని మీద నేను ఎసెంట్ అనేది ఇవ్వాలా లేదా అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అని జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు విత్హోల్డ్ చేయొద్దు, పాస్ చేసేయండి, పాస్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు విత్హోల్డ్ చేయండి, ఆ బిల్ అపోజిషన్ కదా తీసుకొచ్చింది అంటే అంటి పెట్టుకొని కూడా గవర్నర్ ఉండొచ్చు. కానీ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ లేవు. గవర్నర్ విత్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాత్రమే వర్క్ చేయాలి. కానీ ఇక్కడ తమిళనాడు విషయంలో ఏం జరిగింది? ఎగనెస్ట్గా జరిగింది. సో చూడండి, ఈవెన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు డిబేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇదే ప్రిన్సిపల్ని చెప్పడం అనేది జరిగింది. ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రొవిజన్ని ఇంటర్ప్రిట్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు చూడండి, వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ దే ఫీల్ దట్ ఏ బిల్ హ్యాస్ బిన్ హేస్టీలీ అడాప్టెడ్, సో హేస్టీగా అడాప్ట్ చేసుకోబడింది, ఆ బిల్కి చేంజెస్ అవసరం అని వాళ్ళు భావిస్తే ఈవెన్ బిల్ని హౌస్ పాస్ చేసిన తర్వాత కూడా ఆ బిల్ని రీకాల్ చేసేటటువంటి అవకాశం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి రాజ్యాంగం అనేటటువంటిది కల్పిస్తుంది. సో అకార్డింగ్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తారు? గవర్నర్కి అడ్వైజ్ చేస్తారు, సలహా ఇస్తారు, ఏమని తిరిగి బిల్లు పంపించండి మళ్ళీ రీకన్సిడరేషన్కి అని చెప్పొచ్చు, లేకపోతే మీ దగ్గర విత్హోల్డ్ చేయండి అని కూడా చెప్పొచ్చు. లేకపోతే ఒక బిల్ అనేటటువంటిది పాస్ అయిపోయింది అనుకోండి, బిల్ అనేటటువంటిది పాస్ అయిన తర్వాత ఆ బిల్లు గవర్నర్కి వెళ్ళింది, గవర్నర్ ఎసెంట్ ఇచ్చేలోపు, ఆమోదం ఇచ్చేలోపు న్యూ మినిస్ట్రీ వచ్చిందనుకోండి, కొంతమంది మినిస్టర్స్ రిజైన్ చేశారనుకోండి, కొత్తగా ఏర్పడినటువంటి మంత్రిమండలి ఉందనుకోండి, ఆ మంత్రిమండలికి బిల్లు పాస్ అవ్వడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు? గవర్నర్కి చెప్పొచ్చు, విత్హోల్డ్ చేసుకోండి లేకపోతే రిటర్న్ చేయండి అనేటటువంటి విషయమైనా చెప్పొచ్చు. దిస్ ఇస్ ఆల్సో నోటెడ్ బై ద సర్కారియా కమిషన్ ఆన్ యూనియన్ స్టేట్ రిలేషన్స్. యూనియన్ స్టేట్ రిలేషన్స్ మీద ఏర్పడినటువంటి సర్కారియా కమిషన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఈ పర్టికులర్ ఆర్టికల్ని ఇలాగే ఇది చేయడం అనేది, ఇంటర్ప్రిట్ చేయడం అనేటటువంటి జరిగింది. గుర్తుపెట్టుకోండి, గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ లేవు, కానీ తమిళనాడులో గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నట్టు ఆయన ప్రవర్తించడం అనేటటువంటి జరిగింది. దట్ ఈస్ అగైన్స్ట్ ద ప్రిన్సిపల్స్ అండ్ ట్రూ స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్న. సో ఇప్పుడు మనం ఆర్టికల్ 201 గురించి మాట్లాడదాం. ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ప్రొవిజన్స్ రిలేటెడ్ టు బిల్స్ రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఏ బిల్స్ అనేటటువంటి రిజర్వ్ చేయాలి, రిజర్వ్ చేసేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఇది చెప్తుంది. యాజ్ పర్ ఆర్టికల్ 201, వెన్ బిల్ ఈజ్ రిజర్వ్డ్ బై ఎ గవర్నర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం గవర్నర్ ఒక బిల్ రిజర్వ్ చేస్తే the president shall declare either he assents to the bill or that he withholds assents therefrom. ప్రెసిడెంట్ ఏం డిక్లేర్ చేస్తారు? ఆ బిల్లుకి నేను ఆమోదం తెలుపుతున్నానైనా చెప్తారు, లేకపోతే నేను విత్హోల్డ్ చేసుకుంటున్నాను, నాతో అంటి పెట్టుకుంటున్నాను అనేటటువంటి నిర్ణయం అయినా తీసుకుంటారు. హీ విల్ అనౌన్స్ ఇట్, హీ విల్ డిక్లేర్ ఇట్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ప్రెసిడెంట్ మే ఆల్సో డైరెక్ట్ ద గవర్నర్ టు రిటర్న్ ద బిల్ when the bill is not a money bill with a message. ప్రెసిడెంట్ ఇంకోటి ఏం చెప్పొచ్చు? గవర్నర్కి మళ్ళీ పంపించి హౌస్కి మళ్ళీ తిరిగి పంపించండి రీకన్సిడరేషన్ కోసం అనేటటువంటి సజెషన్ కూడా ప్రెసిడెంట్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ బిల్స్ని మాత్రం గవర్నర్ కానీ ప్రెసిడెంట్ కానీ ఇది చేస్తారు. సో విత్హోల్డ్ ఇది చేయడం అనేది జరుగుతుంది, విచ్ ఈజ్ నాట్ ఎ మనీ బిల్. మనీ బిల్ కానటువంటివి మాత్రమే. మనీ బిల్ మీద తప్పకుండా ఎసెంట్ అనేటటువంటి తెలపాలి. సో బిల్ అనేది మళ్ళీ హౌస్కి వచ్చిన తర్వాత విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months, 6 నెలల కాలం వరకు ఈ బిల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీకన్సిడర్ చేస్తారు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ సచ్ మెసేజ్, ఆ మెసేజ్ అండ్ ఆ బిల్ తిరిగి వచ్చినప్పటి నుంచి 6 నెలల సమయం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ అగైన్ పాస్డ్ బై ద హౌస్ ఆర్ హౌసెస్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్, హౌస్ దానిలో సవరణలు చేసైనా సవరణలు చేయకుండా అయినా అదే బిల్ని పాస్ చేసినా ఒకవేళ ఇట్ షల్ బీ ప్రెజెంటెడ్ అగైన్ టు ద ప్రెసిడెంట్, మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్కే రిప్రజెంట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. నోటబుల్లీ దెర్ ఇస్ నో టైమ్ ఫ్రేమ్ మెన్షన్ ఫర్ ద అబౌవ్ ప్రొవిజన్స్. సో ప్రెసిడెంట్ ఎంతకాలంలోనే ఇది చేయాలి అంటే అసెంట్ అనేది తెలపాలి, ఇంతకాలం మాత్రమే విత్హోల్డ్ చేసుకోవాలి, తనతో బిల్ని అంటిపెట్టుకోవాలి అనేటటువంటి విషయాలకి టైం ఫ్రేమ్
కానీ డెడ్ లైన్ కానీ ఏది మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ us లుక్ ఎట్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. ప్రెజెంట్ బిల్ ఏదైతే ఉంటుందో, నీట్ ఎగ్జామ్షన్ బిల్ ఏదైతే ఉంటుందో, ఇది ఎందుకు క్వశ్చన్లో ఉంది అంటే ఇట్ హ్యాస్ బీన్ enacted under an entry in the concurrent list on a subject that is covered by a central law. మనకి Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉంటుంది. Schedule 7 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో 3 లిస్ట్ ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్ ఉంటుంది, రెండవది స్టేట్ లిస్ట్ ఉంటుంది, మూడవది కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ డిఫెన్స్ ఏదైతే ఉందో ఇది యూనియన్ లిస్ట్లో ఉండడం అనేటటువంటి జరుగుతుంది. నేషనల్ సెక్యూరిటీ అనేటటువంటిది యూనియన్ లిస్ట్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయాలి. సపోజ్ పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్, ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్, హెల్త్ ఏదైతే ఉంటుందో హెల్త్, వాటర్ ఏదైతే ఉందో వాటర్, ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద రాష్ట్రాలు మాత్రమే చట్టాలు చేయాలి. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి లిస్ట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద బోత్ పార్లమెంటు చట్టాలు చేయొచ్చు, స్టేట్ లెజిస్లేచర్ కూడా చట్టాలు చేయొచ్చు. కాన్కరెంట్ లిస్ట్, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఒక విషయం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, సెంటర్ ఏం చేసింది, ఒక చట్టం అనేది చేసింది. సెంటర్ చేసినటువంటి చట్టానికి ఎగనెస్ట్గా దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఏదైతే ఉంటుందో, తమిళనాడు స్టేట్ ఏదైతే ఉంటుందో అది చట్టం చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి పక్షంలో అలాంటి బిల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క అసెంట్కి పంపించాలన్నమాట. నీట్ ఈజ్ మ్యాండేటరీ అండర్ సెక్షన్ 10D ఆఫ్ ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండ్ అమెండ్మెంట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016. 2016లో ఆర్డినెన్స్ అనేటటువంటిది పాస్ చేశారు. దట్ ఈజ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ యాక్ట్ అనేటటువంటిది ఒక ఆర్డినెన్స్ ద్వారా పాస్ అవ్వడం అనేది జరిగింది. దానిలో సెక్షన్ 10D ఏం చెప్తుంది, నీట్ అనేటటువంటిది మ్యాండేటరీ అని చెప్తుంది. నీట్ అనేటటువంటిది మ్యాండేటరీ కాదు అని చెప్పి, సో విత్ అన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఏం చేద్దాం అనుకుంటుంది, స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ తమిళనాడు బిల్ పాస్ చేసింది. దట్ ఈస్ ఎగెన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్ బిల్. సో అందుకే ఆ బిల్ ప్రెసిడెంట్ యొక్క ఆమోదానికి పంపించబడాలన్నమాట. అండర్ విచ్ ఆర్టికల్ అమ్మా, అండర్ ఆర్టికల్ 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ ఏంటంటే ఆర్టికల్ 200 విచ్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్స్ దట్ ద గవర్నర్ షల్ నాట్ విత్హోల్డ్ అసెంట్ ఆఫ్టర్ ఏ సజెస్టెడ్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద బిల్. ఆర్టికల్ 201 హ్యాస్ నో సచ్. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది, ఒక హౌస్ బిల్ని రీకన్సిడర్ చేసిన తర్వాత ఆ గవర్నర్ ఏం చేయకూడదు, ఆ బిల్ని విత్హోల్డ్ చేసుకోవడానికి వీల్లేదని చెప్తుంది. బట్ ఆర్టికల్ 201 ఏదైతే ఉంటుందో అలాంటి ప్రొవిజన్ ఏంటి మెన్షన్ చేయలేదు, ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదు, విత్హోల్డ్ చేయకూడదు అనేటటువంటి విషయం అయితే ఏమీ చెప్పలేదు. దిస్ మీన్స్ దట్ ద బిల్ విల్ బికమ్ లా ఇఫ్ ద అసెంట్ ఈస్ గివెన్, బట్ నథింగ్ కెన్ బి డన్ ఇఫ్ ద బిల్ ఈస్ డినైడ్ అసెంట్ బై ద ప్రెసిడెంట్ ఆర్ ఇఫ్ హీ మేక్స్ నో డెసిషన్. సో ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ ప్రెసిడెంట్కి అప్పగించిన తర్వాత, ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత ఆ బిల్ ఏదైతే ఉంటుందో బిల్ని బిల్కి అసెంట్ ఇవ్వనని చెప్పి ప్రెసిడెంట్ డినై చేసినా, లేకపోతే ప్రెసిడెంట్ డెసిషన్ అనేటటువంటిది తీసుకోకుండా ఆ బిల్ని విత్హోల్డ్ చేసినా ఆ బిల్ అనేటటువంటిది యాక్ట్ కింద మారదు. ఓన్లీ ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తేనే మారుతుంది. నౌ ద హ్యాండ్స్ సో నౌ దిస్ నీట్ ఎగ్జామ్షన్ బిల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ నౌ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ మీకు కాంప్రహెన్సివ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా, రెన్యూయింగ్ ఇండియా లంకా రిలేషన్స్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ స్ట్రెయిన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఇండియా శ్రీలంక రిలేషన్స్ గురించి దిస్ పర్టికులర్ ఆర్టికల్ మాట్లాడుతుంది. రీసెంట్గా ఇండియా శ్రీలంక యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దెబ్బతిండం అనేటటువంటిది జరిగింది బికాజ్ ఆఫ్ వేరియస్ ఇష్యూస్. ఫిషర్మెన్ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే శ్రీలంక ఎక్కువగా చైనా వైపు వెళ్ళినటువంటి ప్రయత్నం చేయొచ్చు, ఈ ప్రయత్నం కావచ్చు. ఇలాంటి చాలా విషయాల వల్ల శ్రీలంకకి ఇండియాకి మధ్య దూరం పెరిగింది. మరి కానీ శ్రీలంక అనేది రీసెంట్గా ఎకనామిక్ క్రైసిస్లో జారుకుంది. ఇన్ఫ్లేషన్, ఫుడ్ యొక్క ప్రైసెస్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంగా మారింది. శ్రీలంక అప్పులు తిరిగి కట్టలేనటువంటి పరిస్థితులకు కూడా జారుకుంది. తనకు కావాల్సినటువంటి ఆయిల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఫండ్ చేయలేనటువంటి, చమురు నిల్వలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా ప్రైస్ పే చేయలేనటువంటి పరిస్థితికి శ్రీలంక జారుకోవడం అనేది జరిగింది. సరిగ్గా ఇదే సమయంలో, ఆపద ఉన్నటువంటి సమయంలో ఇండియా అనేది శ్రీలంకకి ఫండ్స్ అనేటటువంటివి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. గ్రాంట్స్ రూపంలో, దాంతోపాటు లైన్ ఆఫ్ క్రెడిట్ రూపంలో మనం ఫ్రీగా ఇచ్చాము. అండ్ దాంతోపాటు అప్పు రూపంలో కూడా శ్రీలంకకి హెల్ప్ చేయడం అనేటటువంటి జరిగింది. మళ్ళీ ఇండియా శ్రీలంక రిలేషన్స్ అనేటటువంటి ఒక ట్రాక్లోకి వచ్చాయి అని చెప్పి మనం అనుకోవచ్చు, రైట్. ముఖ్యంగా రీసెంట్గా దిస్ త్రిన్కోన్మలై ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో
ఈ ప్రాజెక్ట్లో కూడా శ్రీలంక ఏదైతే ఉందో అది ఇండియాని ఎలో చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ ప్రాజెక్ట్ని ఇండియాతో సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్తాను. సో వీటన్నింటి కారణంగా మనం ఏం చెప్పొచ్చు, ఇండియా శ్రీలంక మధ్య రిలేషన్స్ మళ్ళీ మెరుగవుతున్నాయని అయితే చెప్పొచ్చు నాన్న. మరొకసారి ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దామా, వినండి. సో దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్స్ విజిట్ టు ఇండియా. శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి ఇండియాకి రావడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మధ్య ఫ్రీక్వెంట్గా బయలేటరల్ ఎంగేజ్మెంట్స్ జరుగుతున్నాయి బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అఫ్ కోర్స్ శ్రీలంకకి ఇండియా అవసరం ఉంది. సో శ్రీలంక ఈజ్ ఎక్స్పెక్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఇట్స్ నైబర్, దట్ ఈజ్ ఇండియా. అక్నాలజింగ్ ఇండియాస్ రీసెంట్ ఎకనామిక్ అసిస్టెన్స్ టు శ్రీలంక. ఆయన ఏం చెప్పారంటే, శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ ఇండియా రీసెంట్గా అసిస్టెన్స్, హెల్ప్ అనేటటువంటి చేసింది కాబట్టి శ్రీలంకకి. ఆయన ఏం చెప్పారు అంటే, ఫ్రెష్ ఎనర్జీ ఇన్ ఇండో శ్రీలంక టైస్, ఇండియా శ్రీలంక సంబంధాలకి ఒక కొత్త ఊపు అనేది వచ్చింది, ఒక కొత్త ఎనర్జీ అనేటటువంటిది రావడం అనేది జరిగింది అని చెప్పారు. ఆఫ్టర్ ఏ ఇయర్ మార్క్డ్ బై స్ట్రెయిన్ అండ్ ట్రస్ట్ డెఫిసిట్ బిట్వీన్ ద నైబర్స్. లాస్ట్ ఇయర్ మొత్తం 2020-21 మనం చూసుకుంటే రెండు కంట్రీస్ మధ్య ఒక అపనమ్మకం అనేది ఏర్పడింది. ఇండియా శ్రీలంకను నమ్మడం మానేసింది, శ్రీలంక ఇండియాని నమ్మడం మానేసింది. వేరియస్ రీజన్స్ ఏంటో కూడా నేను చెప్తాను. బట్ ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి అనే విధంగా ఈయన చెప్పారండి. సో ఇండియా శ్రీలంక మధ్య టైస్ బెటర్ అయ్యాయని చెప్పి మనం ఎలా చెప్పొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద త్రిన్కోన్మలై ఆయిల్ ట్యాంక్ ప్రాజెక్ట్. వాట్ ఈస్ దిస్ త్రిన్కోన్మలై ఆయిల్ ట్యాంక్ ప్రాజెక్ట్? సో ఈస్టర్న్ శ్రీలంక ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ ట్యాంక్స్ అండి. ఈ ఆయిల్ ట్యాంక్స్ని బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు అంటే World War II సమయంలో వాళ్ళ యొక్క షిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి రీఫ్యూయల్ చేసుకునేందుకు ఈ పర్టికులర్ ఆయిల్ ట్యాంక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ట్యాంక్స్ని నిర్మించారు. బట్ ఆఫ్టర్ డీకోలనైజేషన్ శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దిస్ పర్టికులర్ బ్రిటిష్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆయిల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని శ్రీలంక మెయింటైన్ చేయలేకపోయింది. ఎందుకంటే యంగ్ నేషన్ ఏదైతే ఉంటుందో, అప్పుడే స్వతంత్రం వచ్చినటువంటి నేషన్, దాన్ని ఫండ్ చేసేటటువంటి డబ్బులు శ్రీలంక దగ్గర లేవు. సో అప్పుడు ఇండియా ఏం చేసింది, ఒక ప్రపోజల్ ఇచ్చింది, మేము దాన్ని కలిసికట్టుగా మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము ఆయిల్ ట్యాంక్ ప్రాజెక్ట్లో. సో ఈ త్రిన్కోన్మలై ఆయిల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఆయిల్ ట్యాంక్స్ మనం రెన్యూ చేద్దాం, సో మనం కలిసి వాటిని బాగు చేద్దాం, చేసి మనం కలిసికట్టుగా దాన్ని డెవలప్ చేసి మెయింటైన్ చేద్దామని చెప్పి అంది. బట్ కానీ తర్వాత చాలా ఇయర్స్ డిస్కషన్స్ అనేవి నడుస్తున్నా శ్రీలంక ఇప్పటి వరకు ఫైనలైజ్ చేయలేదు. మొత్తానికి రీసెంట్గా ఇండియా శ్రీలంక మధ్య త్రిన్కోన్మలై ఆయిల్ ట్యాంక్ ఫార్మ్ డీల్ ఏదైతే ఉంటుందో జరగడం అనేది జరిగింది. లాంగ్ డ్రాగింగ్ ప్రాజెక్ట్, కొన్ని సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 30 yearsగా కంటిన్యూగా డిస్కషన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది ఫైనలైజ్ అవ్వడం రెండు కంట్రీస్ మధ్య టైస్కి ఇది మంచి విషయం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇండియాస్ ఎకనామిక్ ఎయిడ్ టు శ్రీలంక. శ్రీలంక రీసెంట్గా ఎకనామిక్ క్రైసిస్లోకి జారుకోవడం అనేటటువంటి జరిగింది. సో ఇండియా శ్రీలంకకు కావాల్సినటువంటి క్రూషియల్ ఎకనామిక్ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది అందించడం అనేటటువంటి జరిగింది. సో శ్రీలంక ఏం జరిగింది, సో COVID-19 వల్ల టూరిజం మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి, టూరిజం ఎకానమీ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి శ్రీలంక సో ఎకనామిక్ క్రైసిస్లోకి జారుకోవడం అనేది జరిగింది. ఎందుకు, బోర్డర్స్ క్లోజ్ అయ్యాయి కదా, టూరిస్టులు రావడం మానేయడం వల్ల ఫారిన్ కరెన్సీ కూడా శ్రీలంకకి రావడం అనేటటువంటిది ఆగిపోయింది. సో ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది పెరిగింది. అంటే శ్రీలంక ఇంకొక పని ఏం చేసింది, ఆర్గానిక్ ఫార్మింగ్ మ్యాండేట్ చేసింది. అంటే ఫెర్టిలైజర్స్ వాడకూడదని చెప్పింది. ఫెర్టిలైజర్స్ వాడకపోవడం వల్ల పంట దిగుబడులు ఏవైతే ఉన్నాయో అవి పడిపోవడం అనేది జరిగింది. సో శ్రీలంకన్ పీపుల్కి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి ఇంపార్టెంట్ టైంలో ఇండియా అనేది శ్రీలంకకి తన ఎకనామిక్ సపోర్ట్ అనేది అందించిందండి. అండ్ శ్రీలంక ఈజ్ ఫేసింగ్ సివియర్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్. చెప్పాను కదా, టూరిజం అనేది ఫెయిల్ అవ్వడం వల్ల ఫారెన్ రిజర్వ్స్ అనేటువంటి అసలు లేకపోవడం అనేది జరిగింది. విచ్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ పాయింటెడ్ మైట్ లీడ్ టు ఏ సోవరెన్ డిఫాల్ట్. అంటే కంప్లీట్గా దేశం దివాలా తీసేటటువంటి పరిస్థితికి వస్తుంది. దేశం గవర్నమెంటే దివాలా తీస్తే, సోవరెన్ అంటే గవర్నమెంట్ లేదా దేశం అనేటటువంటి పేరుతో మీరు అర్థం చేసుకోవచ్చు. డిఫాల్ట్ అంటే దివాలా అని అర్థం. సో నేను అప్పులు కట్టలేను అని చెప్పి దేశమే దివాలా తీసేసింది అనుకోండి, ఇంకెప్పుడు ఇన్వెస్ట్మెంట్ శ్రీలంకకి రావు. సో అప్పులు కట్టలేను అనేటటువంటి పక్షులు ఇంకెవరైనా ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారా, చేయలేరు. సో ఇంకాస్త ఎకనామిక్ క్రైసిస్లోకి జారుకుంటుంది శ్రీలంక. అండ్ సివియర్ షార్టేజ్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ ద ఇంపోర్ట్ రిలయంట్ ఎకానమీ. సో శ్రీలంక ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతుంది, దిగుమతుల మీద డిపెండ్ అవుతుంది. సో కావాల్సినటువంటి ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొనుక్కోలేనటువంటి పరిస్థితుల్లో కూడా శ్రీలంకకు జారుకుంది. సో దానికి ఆ సమయంలో ఇండియా ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నట్టు ఇండియా శ్రీలంకకి తన ఆపన్న హస్తం అందించిందమ్మ. సో సిన్స్ January 2022 గత సంవత్సరం నుంచి సో మొత్తం $1.4 billion రిలీఫ్ అనేది అందించింది. 400 million కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ ద్వారా, 500 million లోన్ డిఫర్మెంట్ ద్వారా,
$500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అందించడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? శ్రీలంక తన ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫండ్ చేసుకోవడానికి ఏకంగా $1.4 బిలియన్ అందించింది ఎకనామిక్ అసిస్టెన్స్. అండ్ మరి ఎందుకు గత సంవత్సరం 1 ఇయర్ విపరీతమైనటువంటి కన్సర్న్, విపరీతమైనటువంటి ఛాలెంజెస్తో ఇండియా శ్రీలంక రిలేషన్స్ దెబ్బతిన్నాయని చెప్తున్నాం? ద మెయిన్ సోర్స్ ఆఫ్ టెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక ఈజ్ సడన్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద 2019 అగ్రిమెంట్ టు జాయింట్లీ డెవలప్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇన్ కొలంబో. సో కొలంబో పోర్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద టెర్మినల్, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ని ఎవరెవరు కలిసి డెవలప్ చేద్దామని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నారు? ట్రైలేటరల్ అగ్రిమెంట్. జపాన్, ఇండియా అండ్ దాంతోపాటు శ్రీలంక కలిపి డెవలప్ చేద్దాము అని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది. కానీ అక్కడ ఉండేటటువంటి శ్రీలంక పోర్ట్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, వర్కర్ యూనియన్స్ శ్రీలంకన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చారు. మన నేషనల్ అసెట్స్ ఏవైతే ఉంటాయి, మన పోర్ట్స్, ఇవన్నింటినీ ఇతర దేశాల చేతుల్లో పెడుతున్నారా, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు గొడవ చేశారు. మనం సపోజ్ మన స్టీల్ ప్లాంట్ని కానీ లేకపోతే మన ఎయిర్పోర్ట్స్ కానీ ఎవరికైనా ఇచ్చేసాం అనుకోండి వేరే దేశం మెయింటైన్ చేయడానికి, మన వాళ్ళు కూడా గొడవ పడతారా లేదా? దేశాన్ని అమ్మేస్తున్నారు అని మాట్లాడతారా లేదా? మాట్లాడతారు. సో అందుకే శ్రీలంక ఏం చేసింది? ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రెజర్ వల్ల దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ని యూనిలాటరల్గా క్యాన్సిల్ చేసేసింది. ఇండియాకి కానీ జపాన్కి కానీ చెప్పకుండా నేను దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను, అంటే మేము కలిసి ఇది చేయట్లేదు, మేము ఒక్కరమే దాన్ని డెవలప్ చేసుకుంటున్నాము అని చెప్పడం అనేటటువంటి జరిగింది. రైట్, అలాంగ్ విత్ జపాన్ యాజ్ వెల్ as the Park Bay fisheries conflict and Tamil question. సో తమిళ్స్ మీద దీస్ డామినెంట్ సిన్హలీస్ ఎవరైతే ఉన్నారో, శ్రీలంక గవర్నమెంట్లో ఉండేటటువంటి సిన్హలీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు శ్రీలంకలో మైనారిటీస్గా ఉన్నటువంటి తమిళ్స్ మీద అటాక్స్ అనేటటువంటివి చేస్తున్నారు, అట్రాసిటీస్కి పాల్పడుతున్నారు అనేటటువంటి విషయం మీద ఇండియా తన కన్సర్న్స్ రైజ్ చేస్తుంది. అండ్ పాక్ బే ఏదైతే ఉంటుందో, ఇండియా శ్రీలంక మధ్య ఫిషర్మెన్ కాన్ఫ్లిక్ట్ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ ఫిషర్మెన్ కాన్ఫ్లిక్ట్ కూడా ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా ఉంది నాన్న. ముఖ్యంగా ఇండియన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో, మత్స్యకారులు, వాళ్ళు బాటమ్ ట్రాలింగ్ అనేటటువంటిది చేస్తున్నారని చెప్పి, సో ఇది మెరైన్ ఎకోసిస్టమ్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది, శ్రీలంకన్ ఫిషర్మెన్ ఆర్థికంగా నష్టపోతారు. సో ఇండియాలో కూడా శ్రీలంకలో చేసిన విధంగా దిస్ బాటమ్ ట్రాలింగ్ అనేటటువంటిది బ్యాన్ చేయాలి అని చెప్పి రీసెంట్గా చాలా కన్సర్న్స్ అనేటటువంటివి రైజ్ అవ్వడం అనేది జరిగింది. రైట్, రీసెంట్గా కూడా మనం బాటమ్ ట్రాలింగ్ గురించి మాట్లాడుకున్నాం హిందూ అనాలిసిస్లో. రైట్, సో ఇవి పాయింట్ ఆఫ్ కన్సర్న్స్. ఇంకేమున్నాయో చూడండి. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇప్పుడే చెప్పాను కదా, 2019 అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో జాయింట్గా డెవలప్ చేద్దామని చెప్పి అనుకున్నారు. బికాజ్ ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. ఆ పోర్ట్ ఒకవేళ ఆ వాటర్స్లో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే ట్రేడ్కి చైనా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ జాయింట్గా డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. బట్ కానీ ఏం చేసింది శ్రీలంక? యూనిలాటరల్గా ఈ పర్టికులర్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్ట్ నుంచి ఇండియాని, జపాన్ని ఆస్టర్ చేయడం అనేటటువంటి జరిగింది. రైట్, సో సెకండ్ పాక్ బే ఇష్యూ, ఫిషర్మెన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి మనం చెప్తున్నాం. సో రీసెంట్గా శ్రీలంకన్ ఫిషర్మెన్ ఇద్దరు చనిపోయారు. ఎవరు? మన ఇండియన్ ఫిషర్మెన్ వాళ్ళ మీద అటాక్ చేస్తే ఇద్దరు శ్రీలంక మత్స్యకారులు చనిపోవడం అనేటటువంటి జరిగింది. సో శ్రీలంకన్ ఫిషర్మెన్ మ్యాసివ్ ప్రొటెస్ట్తో ముందుకు వచ్చారండి. చాలా నిరసనలు అనేటటువంటివి తెలిపారు ఇండియన్ ఫిషర్మెన్ మీద అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ మీద. ఇది ఒక పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. చెప్పాను కదా, బాటమ్ ట్రాలింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో, ఫిషింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో అది ఇండియన్స్ యూజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం మీద కూడా ది శ్రీలంకన్ ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సర్న్స్ రైజ్ చేయడం అనేటటువంటిది జరిగిందాం. రైట్, సో ఇప్పటి వరకు గవర్నమెంట్స్ మధ్య, గవర్నమెంట్ యొక్క డిస్కషన్స్లో ఈ పర్టికులర్ ఇష్యూ గురించి ఎప్పుడు డిస్కషన్స్ చేసినప్పటికీ సో రిజల్ట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చిందా అంటే రాలేదు. ఎప్పుడు ఆప్టిమమ్ రిజల్ట్ అనేటటువంటిది, డిజైర్డ్ రిజల్ట్ అనేటటువంటిది రాలేదు. ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కుదరలేదు. తమిళ్ క్వశ్చన్. సో శ్రీలంకాస్ తమిళ్ క్వశ్చన్ రిమైన్స్ ఎనదర్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఇన్ ద బైలేటరల్ రిలేషన్షిప్. చెప్పాను కదా, తమిళ్స్ మీద మెజారిటీ సిన్హలీస్ అట్రాసిటీస్కి పాల్పడుతున్నారని చెప్పి. శ్రీలంకన్ సివిల్ వార్ ఏదైతే ఉంటుందో, సివిల్ వార్ సమయంలో కూడా ది సిన్హలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమిళుల మీద అట్రాసిటీస్కి పాల్పడ్డారని చెప్పి ఈ పాయింట్, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శ్రీలంక ఇండియా మధ్య రిలేషన్స్ అనేవి కంప్లీట్గా పాడు చేసినాయి. బట్ కానీ మొత్తానికి ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఒక గాడిలో పడేటటువంటి అవకాశం ఉంది విత్ రీసెంట్ హై లెవెల్ ఎంగేజ్మెంట్స్ అండ్ హై లెవెల్ మీటింగ్స్ బిట్వీన్ ద టూ కంట్రీస్ అఫీషియల్స్. డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను దిస్ పర్టికులర్ ఆర్టికల్. శ్రీలంకన్ సివిల్ వార్ గురించి ఎవరికైనా తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెయిన్ వీడియో చేశాను. శ్రీలంకన్ సివిల్ వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి దట్ పర్టికులర్ టాపిక్ని నేను చెప్పాను. ఓకేనా? రైట్ నాన్న. సో ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టెప్ అప్ అగ్రీ స్పెండింగ్ బూస్ట్ ఫార్మర్స్ ఇన్కమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, అగ్రికల్చర్లో కూడా మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ద ఆథర్ హియర్ పూర్ణిమ వర్మ
ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద స్పెండింగ్ అనేటటువంటిది పెంచాలి, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేద్దాం అనేటటువంటి యాంబిషియస్ ఐడియాస్ లేకపోతే యాంబిషియస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటే సరిపోదు, దానికి తగినట్టుగా గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఆ సెక్టార్లో ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి ఇవి అంటున్నారు. ఈ ఎడిటోరియల్లో ఏం మాట్లాడారు, వాట్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్ డిస్కస్డ్, ఇవన్నీ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ అగ్రికల్చరల్ స్పెండింగ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అగ్రికల్చరల్ స్పెండింగ్ అనేది ఎంతవరకు ఉంది, ఎలా ఇంప్రూవ్ చేయాలి, వీటన్నింటి గురించి మాట్లాడుతున్నారు. ఇన్ ద కంటెస్ట్ ఆఫ్ రీసెంట్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్. రీసెంట్గా అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ అనేటటువంటిది రిలీజ్ అయింది. ఇండెక్స్ అంటే సూచి, దేని సూచిస్తుందంట? అగ్రికల్చర్ ఓరియంటేషన్ని సూచిస్తుంది. ఒక కంట్రీ అగ్రికల్చర్ మీద ఎంత స్పెండింగ్ అనేది చేస్తుంది, అగ్రికల్చర్ సెక్టార్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది, దాన్ని ఏ విధంగా చూస్తుంది ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్లో అనేటటువంటి విషయాలను బేస్ చేసుకొని ఒక సూచి ఇస్తారు, అవి చూపిస్తుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ రీసెంట్గా రావడం అనేది జరిగింది. సో అందుకోసం అని చెప్పి దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ని డిస్కస్ చేస్తున్నారు. ఇండియాలో అగ్రికల్చర్ స్పెండింగ్ చూడండి, ద ఓవరాల్ బడ్జెటరీ ఎలొకేషన్ టువర్డ్స్ ద అగ్రికల్చర్ సెక్టార్ హ్యాస్ మార్జినల్లీ ఇంక్రీజ్, జస్ట్ తక్కువగా ఇంక్రీజ్ అయింది ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2022-23. సో యూనియన్ బడ్జెట్ 2022-23లో గత సంవత్సరంతో పోలిస్తే ఓన్లీ 4.4% బడ్జెట్ మాత్రమే అగ్రికల్చర్ సెక్టార్కి పెంచారండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ 2001-2019 మధ్య డిఫరెంట్ గవర్నమెంట్స్ తీసుకున్నటువంటి అగ్రికల్చర్ స్పెండింగ్ మీద లేకపోతే అగ్రికల్చర్ ఎకానమీ మీద గవర్నమెంట్స్ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్తూ ఒక రిపోర్ట్ అనేటటువంటిది రిలీజ్ చేసింది. అదేం చెప్పింది అంటే, అది ఇండియా గురించి ఏం చెప్పింది అంటే, ముఖ్యంగా గ్లోబల్లీ ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ 10 కంట్రీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ సెక్టార్ మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చులు బట్టి చూస్తే ఇండియా టాప్ 10 కంట్రీస్లో ఉండడం అనేది జరిగింది. అంటే ఇండియా సిగ్నిఫికెంట్గానే ఖర్చు పెడుతుంది. ఇండియా స్పెండ్స్ అరౌండ్ 7.3% ఆఫ్ ఇట్స్ టోటల్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. టోటల్గా గవర్నమెంట్ 100 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే అన్ని ఖర్చుల్లో అందులో 7 రూపాయల 3 పైసలు ఏవైతే ఉన్నాయో, 30 పైసలు ఏవైతే ఉన్నాయో 30 పైసలు దేని మీద పెడుతుందంట? అగ్రికల్చర్ మీద పెడుతుంది. ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్ అని చెప్పి మనకు చెప్తున్నారు, రైట్? ఇట్ ఈస్ రిలేటివ్లీ గుడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఇందాక అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ అని చెప్పాం కదా, దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ అన్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటి? సూచి. దేని చూపిస్తుంది? అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్, అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఆఫ్ ఏ కంట్రీ, ద ఓరియంటేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ టువర్డ్స్ ద అగ్రికల్చర్, ఇది చూపిస్తుంది అనమాట. గవర్నమెంట్ అగ్రికల్చర్ని ఎలా చూస్తుంది, గవర్నమెంట్ అగ్రికల్చర్ మీద ఎలా స్పెండ్ చేస్తుంది, గవర్నమెంట్ అగ్రికల్చర్కి ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి మెజర్స్ తీసుకుంటుంది, వీటన్నింటిని బేరీజ్ వేసుకొని వీటన్నింటిని జడ్జ్ చేసి అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ ఇస్తారు. సో ఇట్ వాజ్ డెవలప్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గోల్ 2, దట్ ఈస్ జీరో హంగర్. మనకి 2013 ఎజెండా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటివి తీసుకున్నాం. ఇప్పుడు 2015లో ముందు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేటటువంటి ఉండేవి. మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి బదులు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎన్షూర్ చేసాం. మొత్తం ఎన్ని గోల్స్ ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్? 30 గోల్స్. మీకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. వాటి గురించి తెలియాలంటే STG LTX క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి, లేకపోతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ LTX క్లాస్ అని సెర్చ్ చేయండి. నేను డీటెయిల్గా దాని మీద వీడియో కూడా చేయడం అనేటటువంటిది జరిగింది. సో 2015లో ఈ గోల్స్ని ఇది చేశారు. అందులో సెకండ్ గోల్ ఏంటి? జీరో హంగర్. ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకూడదంట. సో దానికోసం దాన్ని బేస్ చేసుకొని దిస్ అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ డెవలప్ చేశారు. ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద అగ్రికల్చర్ షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ బై ద అగ్రికల్చర్ వాల్యూ యాడెడ్ షేర్ ఆఫ్ GDP. అర్థమైందా? అంటే అగ్రికల్చర్ షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ఎంత షేర్ అనేటటువంటిది దిస్ పర్టిక్యులర్ ఇదనేది ఉంది, ఒక కంట్రీ చేస్తుంది. ఒక టోటల్ ఎక్స్పెండిచర్లో అగ్రికల్చర్ మీద ఎంత స్పెండింగ్ అనేది చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే డివైడెడ్ బై అగ్రికల్చర్ వాల్యూ యాడెడ్ షేర్ ఆఫ్ జీడిపిలో అగ్రికల్చర్ సెక్టర్ అనేటటువంటిది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, ఎంత వాల్యూ అడిషన్ చేస్తుంది అనేటటువంటి విషయాల్ని డివైడ్ చేస్తే అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుందంట. ఆ విధంగా ఇది క్యాలిక్యులేట్ చేస్తారని చెప్తున్నారు. చెప్పాను కదా, ఇట్ మెజర్స్ ద రేషియో బిట్వీన్ గవర్నమెంట్ స్పెండింగ్ టువర్డ్స్ ద అగ్రికల్చర్ సెక్టర్ మీద ఒక ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, టోటల్ ఎక్స్పెండిచర్లో ఎంత షేర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెడుతుంది, అండ్ సెక్టార్స్ కంట్రిబ్యూషన్ టు GDP. అండ్ ఆ అగ్రికల్చర్ సెక్టార్ GDPకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది, కంట్రీ యొక్క GDPకి, అది చేస్తే అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ వస్తుంది. అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ ఆఫ్ ఇండియా యొక్క అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ చూడండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. రిఫ్లెక్టింగ్ దట్ ద స్పెండింగ్ టువర్డ్స్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ నాట్ కమన్సరేట్ విత్ ద సెక్టార్స్ కంట్రిబ్యూషన్ టు GDP. సెక్టార్ అనేది GDPకి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తుందంట, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి, నేషనల్ ఇన్కమ్కి. కానీ
అంత కంట్రిబ్యూట్ చేసేంత స్థాయిలో ఇండియా అనేది పెట్టుబడి పెడుతుందా, ఇండియా అనేటటువంటి అగ్రికల్చర్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందా, స్పెండింగ్ అనేది చేస్తుందా, చేయట్లేదు. ఆల్దో దిస్ అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ హస్ షోన్ అన్ ఇంప్రూవ్మెంట్ సిన్స్ ద మిడ్ 2000s, 2005 ఆ టైంలో కంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉన్నప్పటికీ ఇండియాస్ అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ఏషియా. ఏషియన్ గవర్నమెంట్స్ అగ్రికల్చర్ మీద స్పెండ్ చేసేటటువంటి మొత్తం కంటే ఇండియా చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనకి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారమ్మ. ప్రపంచంలో ఇండియా యొక్క ర్యాంక్ చూడండి, 38th ర్యాంక్లో ఇండియా అనేది ఉండడం అనేటటువంటి జరిగింది. డిస్పైట్ బీయింగ్ అన్ అగ్రారియన్ ఎకానమీ, మెజారిటీ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినప్పటికీ అగ్రికల్చర్ ఓరియంటేషన్ ఇండెక్స్లో మాత్రం 38th పొజిషన్లో ఉండడం అనేటటువంటి జరిగిందంట. వెరీ హ్యూజ్ పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ ఫర్ ఇట్స్ లైవ్లీహుడ్ చెప్పానా. సో మేజర్ చంక్ ఆఫ్ పాపులేషన్లో చాలా వరకు ఎక్కువ శాతం ద ఎలిఫెంట్ స్టేక్ ఆఫ్ ఇట్స్ పాపులేషన్ తమ జీవనాధారం కోసం అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంటే అగ్రికల్చర్ స్పెండింగ్ చూడండి ఎంత తక్కువగా ఉంది ఇండియాలో. ఇండియాస్ కంపారిజన్ విత్ అదర్ స్పెండింగ్తో అగ్రికల్చర్ సెక్టార్కి స్పెండింగ్ అనేది ఎలా ఉంది కంపేర్ చేసుకుంటే చెప్తున్నారు. ఏషియా యాజ్ ఎ హోల్ పెర్ఫార్మ్స్ మచ్ బెటర్ విచ్ రిలేటివ్లీ హయ్యర్ పెర్ఫార్మెన్స్ బై ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ బెటర్గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఇండోనేషియా లేకపోతే వియత్నాము వీటన్నింటిలో అగ్రికల్చర్ మీద ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఈవెన్ లోవర్ ఇన్కమ్ ఆఫ్రికన్ కంట్రీస్ లైక్ జాంబియా కానీ ఇవి కూడా కమెండబుల్ స్పెండింగ్ అనేటటువంటివి చేస్తున్నాయి అగ్రికల్చర్ సెక్టార్లో. డిస్పైట్ బీయింగ్ ఏ ల్యాండ్ లాక్ కంట్రీ, జాంబియా ల్యాండ్ లాక్ కంట్రీ అయినప్పటికీ ట్రేడ్కి యాక్సెస్ అనేటటువంటిది, మ్యారిటైమ్ ట్రేడ్ అనే దానికి యాక్సెస్ అనేటటువంటిది లేకపోయినప్పటికీ చాలా ఎక్కువగా అగ్రికల్చర్ సెక్టార్ మీద స్పెండింగ్ చేస్తున్నారంట. సో వాళ్ళు ఎక్కువగా ఈస్టర్న్ ఏషియన్ కంట్రీస్ ఎక్కువగా స్పెండ్ చేయడంతో హీల్డ్ కూడా హయ్యర్గా వస్తుందంట, దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందంట. విత్ ఇన్ ద ఏషియన్ రీజన్ చూసుకుంటే ఈస్టర్న్ ఏషియా హాస్ ద హైయెస్ట్ సీరియల్ ఈల్డ్ అని చెప్తున్నారు. ఈస్టర్న్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆహార ధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నాయని చెప్తున్నారు ఏషియాలో మనం చూసుకుంటే. ఈవెన్ ఇన్ చైనా ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సెక్టార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రాప్ ఈల్డ్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ ఇండియా. సో అగ్రికల్చర్ సెక్టార్ ఇండియా కంటే బెటర్గా పెర్ఫామ్ చేయడం అనేటటువంటివి జరుగుతుందంట. చైనీస్ క్రాప్స్ అనేటటువంటివి బెటర్ ఈల్డ్, అధిక దిగుబడి అనేటటువంటివి ఇస్తున్నాయంట. ఎందుకు? చైనా కూడా బెటర్గా స్పెండ్ చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ మీద. వాట్ ఆర్ ద కన్సర్న్స్, వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ అగ్రికల్చర్ స్పెండింగ్ ఇన్ ఇండియా చూడండి. అగ్రికల్చర్ సెక్టార్ షోస్ దట్ దెర్ హ్యాస్ బీన్ ద డ్రాస్టిక్ స్లాషింగ్ ఆఫ్ ఫండ్స్ టువర్డ్స్ ఇంపార్టెంట్ స్కీమ్స్ సచ్ యాజ్ క్రాప్ ఇన్సూరెన్స్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో కనీస మద్దతు ధర ప్రొవైడ్ చేయడానికి ఫండింగ్ అనేటటువంటి తగ్గించేశారు. అండ్ దాంతోపాటు క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో క్రాప్ ఫెయిల్ అయినటువంటి పక్షంలో వర్షాలకు కానీ దేనికైనా సో మనకి రైతులకి బీమా సదుపాయం ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గించేయడం అనేటటువంటిది జరిగింది. సో ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ద బడ్జెటరీ అవుట్లెట్స్, బడ్జెట్లో ఎక్స్పెండిచర్ అనేటటువంటిది పెంచుతున్నప్పటికీ ద ఎలికేషన్ టువర్డ్స్ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాజ్లో మినిమం సపోర్ట్ ప్రైస్ అందించడం కానీ లేకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్, అగ్రికల్చర్ మార్కెట్లో గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఫార్మర్స్కి బెటర్ ప్రైజెస్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడంలో కానీ రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఎన్ష్యూర్ చేయడంలో కానీ గవర్నమెంట్స్ ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అటువంటి ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఫండింగ్ అనేది తగ్గించేస్తుందంట. ఇట్ ఈస్ ఎ పాయింట్ ఆఫ్ కన్సర్న్. ఈవెన్ ద ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ ఏదైతే ఉంటుందో పిఎం ఆశా స్కీమ్ అది కూడా దానికి కూడా ఫండింగ్ అనేటువంటి తగ్గించేశారు. 2021-22 లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పల్సెస్ టు స్టేట్స్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం సంక్షేమ పథకాల కోసం స్టేట్స్కి పల్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా తగ్గిపోవడం అనేటటువంటి జరిగింది లాస్ట్ ఇయర్. ఎడిషనలీ దెర్ ఇస్ అన్ ఓవరాల్ రిడక్షన్ ఇన్ టోటల్ సెంట్రల్ స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టేటటువంటి దీస్ కోర్ స్కీమ్స్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా తగ్గిపోయినాయి. సెంట్రల్ స్కీమ్స్ అంటే ఏంటి? స్కీమ్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్: సెంట్రల్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్. సెంట్రల్ స్కీమ్స్లో ఫండింగ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ మాత్రమే చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు భరిస్తాయి. స్టేట్ సెక్టార్ స్కీమ్స్ యొక్క ఫండింగ్ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే భరిస్తాయి. సో సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా తగ్గిపోయింది. విచ్ మే హ్యావ్ సీరియస్ ఇంప్లికేషన్స్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద సెక్టర్. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గించడం వల్ల సో దీస్ అగ్రికల్చర్ ఎకానమీ మీద, అగ్రికల్చర్కి లైవ్లీహుడ్ కోసం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారు, అగ్రికల్చర్ ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనే విధంగా చెప్తున్నారు. సో వే ఫార్వర్డ్ ఏం చెప్పారో చూడండి. అగ్రికల్చర్ ఎకానమీ అగ్రికల్చర్ స్పెండింగ్ అనేటటువంటిది పెంచడం చాలా ఇంపార్టెంట్. ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటి పారుదల సదుపాయాలు కానీ అంటే డ్యాములు లాంటివి, కాలువలు లాంటివి కన్స్ట్రక్ట్ చేయడం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడం, నేషనల్ హైవేస్ అనేటటువంటివి తీసుకురావడం. ఎందుకంటే అగ్రికల్చర్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో అది త్వరగా డెస్టినేషన్కి చేరుకోవడానికి.
ఇట్ మస్ట్ బీ కాంప్లిమెంటెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూరల్ ఏరియాస్లో కూడా రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, దీస్ కాలువలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి కూడా కన్స్ట్రక్ట్ చేయాలి, రూరల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటివి పెంచాలి, నెంబర్ ఆఫ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇది చేయాలి. అండ్ దాంతోపాటు ఎంఎస్పీ లాంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరని ఇచ్చేటటువంటి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా ఎన్షూర్ చేయాలి గవర్నమెంట్. దీస్ మెజర్స్ విల్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ఫార్మర్స్ యాక్సెస్ టు మార్కెట్స్. సో రోడ్లు ఇవన్నీ చక్కగా ఉండడం వల్ల రైతులు మార్కెట్స్ని ఈజీగా చేరుకోగలుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ రోల్, కీలక పాత్ర అనేటటువంటి పోషిస్తాయండి రైతుల యొక్క ఇన్కమ్ అనేటటువంటిది పెంచడంలో. ఇంటిగ్రేటింగ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంటూ ద అగ్రికల్చర్ సప్లై చైన్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. సో సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్ మార్కెట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. సో కంప్లీట్గా డీటెయిల్గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఒపెడ్ ఆర్టికల్ చూడండి, రైట్స్ ఆఫ్ ద వీక్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద పవర్ఫుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్లో మాట్లాడతాం. మీకు ఎస్ఏ పేపర్కి అండ్ ఎథిక్స్ పేపర్కి కూడా దిస్ పర్టికులర్ ఆర్టికల్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ద ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్. హక్కులుగా ఏముంటాయి అండ్ దాంతోపాటు బాధ్యతలుగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అసలు హక్కులకి బాధ్యతలకి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇది రెండింటి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, లేకపోతే రెండు ఇండిపెండెంట్గా వర్క్ అవుతాయా అనేటటువంటి విషయాల్ని ఈయన చక్కగా చెప్పారు. సో డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మాట్లాడదాం, వినండి నాన్న. సో దిస్ ఆర్టికల్ ఏం చేస్తుందండి, వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఇంటర్డిపెండెన్స్ బిట్వీన్ రైట్స్ అండ్ డ్యూటీస్. రైట్స్కి డ్యూటీస్కి మధ్య ఏమైనా అంతర్గత సంబంధం ఏమైనా ఉందా, అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ రైట్స్ బేస్డ్ డ్యూటీస్. రైట్స్ మనకి ప్రొవైడ్ చేసేటటువంటి డ్యూటీస్, బాధ్యతలు ఏమైనా ఉన్నాయా, ఆ బాధ్యతల్ని మనం ఎలా నిర్వర్తించాలి అనేటటువంటి ఆస్పెక్ట్స్ని ఇక్కడ మాట్లాడారు. ఇంతకీ వాట్ ఈజ్ ఎ రైట్? రైట్ ఈజ్ యాక్చువల్లీ అన్ ఎంటైటిల్మెంట్. అది ఒక హక్కు. పర్మిటెడ్ యాక్షన్ బై లా. చట్టం మనకి ప్రొవైడ్ చేసినటువంటి, పర్మిట్ చేసినటువంటి ఒక ఎంటైటిల్మెంట్. అర్థమైందా? దాన్ని రైట్ అంటాం. డ్యూటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్. అర్థమైందా? ఒక పర్సన్ ఒక పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో, ఒక ఫంక్షన్ పలానా విధంగా పెర్ఫామ్ చేయాలి అనేటటువంటి ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో ఆబ్లిగేషన్. అర్థమైందా? వేరే పర్సన్స్ గురించి ఒక పర్సన్ చేసేటటువంటి బాధ్యత, నిర్వర్తించేటటువంటి బాధ్యతే డ్యూటీ. వేరే పర్సన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పర్సన్ చేసేటటువంటి పని ఏదైతే ఉంటుందో దాన్ని డ్యూటీ అంటాం. మరి హౌ దీస్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ ఇంటర్లింక్డ్? రెండింటి మధ్య లింక్ ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం చూడండి. సో దే ఆర్ కాన్సెప్చువల్లీ లింక్ టు వన్ అనదర్. ఒకదానికి ఇంకొకటి సంబంధం ఉండడం అనేటటువంటి జరిగింది. దేర్ ఆర్ నో రైట్స్ వితౌట్ డ్యూటీస్. డ్యూటీస్ లేకుండా రైట్స్ అనేటటువంటి ఉండవు. ఒకరి యొక్క హక్కు ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళ యొక్క డ్యూటీ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకరి యొక్క హక్కు ఏదైతే ఉంటుందో అది వేరే వాళ్ళ యొక్క డ్యూటీ అవుతుంది. సపోజ్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో జాయిన్ అయ్యారు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఒక సపోజ్ మీరు హిస్టరీ జాయిన్ అయ్యారు. హిస్టరీ క్లాసెస్ టీచ్ చేయడం అనేటటువంటిది నా బాధ్యత. హిస్టరీ క్లాస్ వినడం ఏదైతే ఉంటుందో అది మీ హక్కు. హిస్టరీ క్లాసెస్ మీకు అన్ని క్లాసెస్ అనేటటువంటి ఉండడం అనేటటువంటిది మీ హక్కు. మీ హక్కుని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు? నా డ్యూటీ ఫుల్ఫిల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా మీకు? రైట్. ఇఫ్ ఎ పర్సన్ హ్యాస్ ద రైట్ టు సంథింగ్, ఇట్ నెసెసరీలీ ఇంప్లైస్ దట్ సమ్మన్ ఎల్స్ హ్యాస్ ఎ కరస్పాండింగ్ డ్యూటీ టు ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ వైలేటెడ్. సో ఒకరికి ఏదైనా హక్కు ఉంటే ఆ హక్కు అనేటటువంటిది అతని నుంచి దూరం అవ్వకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇంకొకరి మీద ఉంటుంది. రైట్ టు ఈక్వాలిటీ అనేటటువంటిది ఆర్టికల్ 14 అనేటటువంటిది ఇస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ అనేటటువంటిది ఒక వ్యక్తి నుంచి దూరం అవ్వకుండా చేసేటటువంటి బాధ్యత ఎవరిది? స్టేట్ది. అది స్టేట్ యొక్క డ్యూటీ, అంటే రాజ్యం, గవర్నమెంట్ యొక్క డ్యూటీ. ఇక్కడ నీది హక్కే, రైటే, కానీ అది స్టేట్కి ఏమైంది? డ్యూటీ అవ్వడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా మీకు? గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎన్ ఇండివిజువల్ హ్యాస్ అ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక వ్యక్తికి ఫ్రీ స్పీచ్, వాక్ స్వాతంత్రం అనేది ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రివెంట్స్ ఇట్ ఇన్ఫ్రించ్మెంట్. అతని హక్కు ఆయన ఉపయోగించుకోవడంలో ఏ భంగం అనేది వాటిల్లకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. సపోజ్ ఒక వ్యక్తికి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటిది ఉందనుకోండి, ఆ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేటటువంటి హక్కుని ఆ వ్యక్తి వాడుకునేటటువంటి సమయంలో వేరే ఎవ్వరు అతని యొక్క హక్కుని కాలరాయకుండా కాపాడేటటువంటిది ఏంటండి అంటే గవర్నమెంట్. అర్థమైందా? దెన్ హౌ డు రైట్స్ ఎంటైటిల్ డ్యూటీస్? చూడండి,
ద రైట్స్ ఎంటైల్ డ్యూటీస్ బికాజ్ రైట్స్ కెనాట్ బి ఎక్సర్సైజ్ వితౌట్ ద సైమల్టేనియస్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్. రైట్స్కి డ్యూటీస్కి మధ్య సంబంధం ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఒకరు వాళ్ళ డ్యూటీ పెర్ఫామ్ చేయకుండా ఇంకొకరు రైట్స్ అనేటటువంటివి తెచ్చుకోలేరు. నేను ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? టీచింగ్ హిస్టరీ క్లాసెస్ అనుకోండి. నేను హిస్టరీ క్లాసెస్ టీచ్ చేయాలనేటటువంటి నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోతే హిస్టరీ క్లాసెస్ చూసేటటువంటి హక్కును మీరు కోల్పోతారా లేదా? కోల్పోతారు. అవునా కాదా? రైట్. బికాస్ ఆఫ్ దేర్ గ్రౌండింగ్ ఇన్ రైట్స్ బేస్డ్ డ్యూటీస్ కెనాట్ బి పిటెడ్ అగెన్స్ట్ రైట్స్. సో దీస్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ అనేటటువంటి దేని మీద బేస్ చేసుకుని ఉంటాయి? రైట్స్ మీద బేస్ చేసుకుని ఉంటాయి. కాబట్టి డ్యూటీస్ ఆర్ మోర్ పవర్ఫుల్. సో ఒక వ్యక్తి తన రైట్ అనేటటువంటిది నిర్వర్తించుకోవాలంటే ఒక డ్యూటీ అనేది తప్పకుండా చేయాలి. సో రైట్స్ అనేటటువంటిది ఇవ్వాలి అంటే డ్యూటీస్ అనేటటువంటివి, బాధ్యతలు అనేటటువంటివి సక్రమంగా నెరవేర్చాలి అని చెప్పారు. డ్యూటీస్ ఎగెన్స్ట్ రైట్స్ చూడండి. సో డ్యూటీస్ రైట్స్ ఎప్పుడు సిమెట్రిక్గా ఉంటాయా? ఇన్ లైన్ ఉంటాయా? ఉండవు. కొన్నిసార్లు ఎగెన్స్ట్గా ఉంటాయి. ఇన్ డీప్లీ హైరార్కల్ ఇన్ఎగాలిటేరియన్ సొసైటీస్ అంటే అన్ఈక్వల్ సొసైటీస్ ఓన్లీ ఫ్యూ పీపుల్ హ్యావ్ రైట్స్. కొంతమందికి మాత్రమే హక్కులు ఉంటాయి. రైట్. ఓన్లీ ప్రివిలేజ్డ్ క్లాస్, డిజైరబుల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే హక్కులు ఉంటాయి. వైల్ మెనీ హ్యావ్ డ్యూటీస్ టు ఎన్ష్యూర్ ద ప్రాపర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ దీస్ ఫ్యూ. కానీ ఈ కొంతమంది హక్కులు అనుభవించడానికి మాత్రం చాలామంది తమ డ్యూటీస్ అనేటటువంటివి నిర్వర్తించాల్సిన అవసరం అనేటటువంటిది ఉంటుంది. అర్థమైందా? ఈ రైట్స్ అనేటటువంటివి ఇన్ఎగాలిటేరియన్ హైరార్కియల్ సొసైటీలు ఎలా ఉంటాయి అంటే ఇన్ఈక్వాలిటీస్ ఉన్నటువంటి సొసైటీలో క్లాస్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు, లేకపోతే క్యాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అవ్వచ్చు. అప్పుడు హక్కులు అనేవి ఎవరి చేతుల్లో ఉంటాయి? కొంతమంది చేతుల్లో మాత్రమే ఉంటాయి. బట్ హక్కుల్ని వాళ్ళకి గ్యారంటీ చేయాలంటే ఎవరు కష్టపడాలండి? అంటే ఎవరు డ్యూటీలు చేయాలి? మిగిలిన అందరూ డ్యూటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పాను. ఒక ఫిలాసాఫికల్ టచ్ ఉన్నటువంటి, ఒక ఎనలైటికల్ టచ్ ఉన్నటువంటి ఒక ఆర్టికల్ అనమాట ఇది. సో ఎస్ఏలో కూడా మీకు చాలా ఉపయోగపడుతుందండి దీస్ లైన్స్. ఇన్ పేట్రియార్కల్ ఫ్యామిలీస్, పితృస్వామ్యం ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయంటే మేల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ సుపీరియర్ దాన్ ఫీమేల్. ద ఫాదర్ ఎలోన్ హ్యాస్ ద రైట్ టు మేక్ డెసిషన్స్. ఫాదర్కి మాత్రమే డెసిషన్ మేకింగ్ రైట్ అనేటటువంటిది ఉంటుంది. దిస్ పుట్స్ ఆల్ అదర్ మెంబర్స్ అండర్ ఏ డ్యూటీ టు అబైడ్ బై హిస్ డెసిషన్. అవునా కదా? ఈయన ఉన్నటువంటి హక్కు అనేటటువంటిది ఆయనకు ఉండాలి అంటే మిగిలిన వాళ్ళందరూ ఒబే చేయాలి. వీళ్ళందరూ ఒబే చేయకపోతే ఆయనకు హక్కు ఉంటుందా? ఉండదు. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. కనెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డ్యూటీస్ విత్ పవర్. రైట్స్కి, డ్యూటీస్కి అండ్ పవర్కి, ఆధిపత్యానికి, అధికారానికి మధ్య సంబంధం ఏంటి చూడండి. కేర్ఫుల్ అటెన్షన్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఇన్ ఇన్ఎగాలిటేరియన్ సొసైటీస్ రివీల్స్ దట్ ఇట్స్ డీప్ కనెక్షన్ టు సోషల్ అండ్ పొలిటికల్ పవర్. సో సోషల్ అండ్ పొలిటికల్ పవర్ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళకే రైట్స్ అనేటటువంటి ఉంటాయి. అండ్ పవర్ అనేటటువంటిది లేని వాళ్ళ మీద డ్యూటీస్ అనేవి రుద్దబడతాయి. ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ హైరార్కల్ టు ఇన్ఎగాలిటేరియన్ ఆర్డర్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఏ పవర్ ఫ్రీ ఆర్డర్. సో ఒక హైరార్కల్ సొసైటీ నుంచి ఎగాలిటేరియన్ సొసైటీ వైపు మీరు అడుగులు పెడితే, అసమానత్వాల నుంచి సమానత్వం ఉన్నటువంటి సమాజం వైపు మీరు అడుగులు పెట్టినంత మాత్రాన ఒక పవర్ ఫ్రీ ఆర్డర్ అనేది మెయింటైన్ అవుతుంది కాదు. దేర్ విల్ ఆల్వేస్ బి సెంట్రలైజ్డ్ పవర్. ఎవరో ఒకరి కొంతమంది చేతుల్లో పవర్ అనేటటువంటిది నిక్షిప్తం అవ్వడం మాత్రం పక్క. అందరూ ఈక్వల్గా ఉండేటటువంటి ట్రూ ఎగాలిటేరియన్ సొసైటీస్ అనేటటువంటి యూటోపియన్ సొసైటీస్. దే ఆర్ ఇమాజినరీ సొసైటీస్. వన్ కాంట్ అచీవ్ దమ్. ఇన్ఈక్వాలిటీస్ ఆర్ పర్మనెంట్, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ ఇన్ఎవిటబుల్, ఇన్ఈక్వాలిటీస్ ఆర్ న్యాచురల్ ఇన్ ఎనీ సొసైటీ. అర్థమైందా? ఈక్వాలిటీ ఆఫ్ పవర్ అనేది ఈక్వల్గా ఉందనుకోండి. ఎగాలిటేరియన్ సొసైటీలో ప్రతి ఒక్కరికి డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉంటుంది. అదేంటి ఎన్ష్యూర్ చేస్తుంది? సిస్టమ్ ఆఫ్ ఈక్వల్ రైట్స్. అందరికీ సమానమైన హక్కులు ఇస్తుంది, అందరికీ సమానమైనటువంటి డ్యూటీస్ని కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇండీడ్ ఇన్ ఎగాలిటేరియన్ పాలిటిక్స్ మోర్ పవర్ మీన్స్ మోర్ డ్యూటీస్. సమానత్వం ఉండేటటువంటి సమానత్వ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ, ఎగాలిటేరియన్ సొసైటీస్లో ఉండేటటువంటి రాజకీయ వ్యవస్థల్లో పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ డ్యూటీస్ అనేటటువంటి బాధ్యతలు కూడా అంత ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్ఎగాలిటేరియన్ సొసైటీస్లో మాత్రం పవర్ అనేటటువంటిది ఎంత ఎక్కువ ఉంటే, రైట్స్ అంత ఎక్కువ ఉంటాయి, డ్యూటీస్ అనేవి అదర్ పీపుల్ మీద ఉంటాయి. అర్థమైందా? కాంట్రాస్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. Let's look at the conclusion. The society with people who take virtue-based, solidarity-infused duties serially is much better than one where such duties are not valued. సొసైటీ ధర్మంగా నడుచుకునేటటువంటి సొసైటీ అండ్ సమగ్రతతో నడుచుకునేటటువంటి, ఇంటిగ్రిటీతో నడుచుకునేటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో, దిస్ డ్యూటీ ఫీల్డ్ సొసైటీ ఏదైతే ఉంటుందో చాలా చాలా మంచిదండి. వేర్ సచ్ డ్యూటీస్ ఆర్ నాట్ వాల్యూ. డ్యూటీస్ని వాల్యూ చేయనటువంటి, వాళ్ళ బాధ్యతల్ని విస్మరించేటటువంటి సమాజం కంటే బాధ్యతల్ని తల మీద మోసుకొని వాటిని నిర్వర్తించేటటువంటి సమాజాలు నిజంగా చాలా గొప్పవి అని చెప్తున్నారు. వి ఆల్ హ్యావ్ ఎ డ్యూటీ టు బిల్డ్ ఎ టాలరెంట్ సొసైటీ ఆర్ టు రిమైన్ విజిలెంట్ అగెన్స్ట్ ద పొలిటికల్ రాంగ్స్ ఆఫ్ అవర్ ఎలక్టెడ్ రూలర్స్.
అందరి మీద ఉన్నటువంటి కామన్ డ్యూటీ ఏంటండి, బాధ్యత ఏంటండి, ఒక టాలరెంట్ సొసైటీని అనేటటువంటిది ఏర్పాటు చేయాలి. అండ్ దాంతోపాటు దిస్ పొలిటికల్ రాంగ్స్, ఎలక్టెడ్ రూలర్స్ ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళకు కన్నేసి మనం తప్పకుండా ఉంచాలి. డ్యూటీస్ ఇంపోజ్ అండ్ ఆబ్లిగేషన్ ఆన్ ఆల్ సిటిజన్స్, ఎస్పెషల్లీ ఆన్ దోస్ హూ ఆక్యుపై పబ్లిక్ ఆఫీస్. సో పబ్లిక్ ఆఫీసెస్ని ఆక్యుపై చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఆస్పిరెంట్స్ కానీ, రైట్, వీళ్ళందరూ కూడా తమ డ్యూటీస్ ఏవైతే ఉంటాయో డ్యూటీస్ని నిర్వర్తించాలి. దాంతోపాటు సిటిజన్స్ కూడా ఆ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి నిర్వర్తించేలాగా అందరూ అకౌంటబుల్గా ఉండేలాగా చూడాలమ్మ. అర్థమైందా? సో అద్భుతమైనటువంటి ఆర్టికల్, చాలా డీటెయిల్డ్ ఆర్టికల్. చక్కగా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం నాన్న. బాయ్ అమ్మ.